అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుంధిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కృష్ణాతీరే కోకిలా కేళికీరే గుంజాపుంజే దేవపుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూచరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. వైదగ్ధ్య సింధురనురాగరసైక సింధు వాత్సల్య సింధురతిసాంద్ర కృపైక సింధు లావణ్య సింధురమృతఛవి రూప సింధు శ్రీరాధికా స్ఫురతు మే హృది కేళి సింధు. ప్రీతిరివ మూర్తిమతి రససింధోస్సార సంపదివ విమలా వైదగ్ధీనాం హృదయం కాచన బృందావనాధికారిణీ జయతి. బృందావనాధికారిణీ జయతి. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరితవేణునాదం గోగోపగోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. గోపం భజే గోకులపూర్ణచంద్రం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీరాధాం పరమానందాం రాసమండలనాయికాం కృష్ణప్రాణాధికాం దేవీం వందే బృందావనేశ్వరీం. వందే బృందావనేశ్వరీం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే.
కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే యమునామాతకు, బృందావన మాతకు, రాధాకృష్ణ బ్రహ్మమునకు నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో చెప్పుకు వస్తున్న భక్తి శాస్త్ర గ్రంథం శాండిల్య భక్తి సూత్రాలు ఇవాళ 7వ రోజులకు ప్రవేశించింది. ప్రధానంగా ఇందులో భక్తి యొక్క స్వరూపము, భక్తి యొక్క ఆధిక్యము రెండు చెప్పుకున్నాం. సర్వయోగములకు భక్తి కావలసిందే, ఏ యోగము లేకుండా కూడా భక్తితోనే మనం తరించవచ్చు అని చెప్తూ అలాంటి భక్తి సాధన చేయడానికి ఏమిటి విధానములు అనేది ప్రారంభిస్తూ చెప్తున్నారు శాండిల్య వారు. దానికి భాష్యములు మన స్వప్నేశ్వరాచార్యుల వారు, నారాయణ తీర్థుల వారు ఉభయులు రచించిన భాష్య ప్రమాణాలతో మనం వివరం తెలుసుకుంటున్నాం. బుద్ధిహేతు ప్రవృత్తి రావిశుద్ధేరవఘాతవత్ అనేది నిన్న ప్రారంభించుకున్నటువంటి సూత్రం సాధనకి. అంటే పరమాత్మ యందు బ్రహ్మమునందు బుద్ధి ప్రవేశించుటకు గాను ఆ విధమైన బుద్ధి ఏర్పడడానికి, దానికి కావలసిన శుద్ధత ఏర్పడడానికి నిరంతర సాధన చెయ్యాలి. ఎప్పటి వరకు అంటే శుద్ధి ఏర్పడే వరకు. అవఘాతవత్తను ఉపమానం, వడ్లను మనం బియ్యం వచ్చే వరకు ఎలా దంచుతామో మన శుద్ధి వరకు పరమాత్మను ప్రవేశింపజేసే వరకు సాధన చేస్తుండాలి. ఏ క్షణం కూడా ఏమరపాటకూడదు. కర్మకు అలా చెప్పరు, మోక్ష సాధనకి చెప్తారు. కర్మకు వచ్చేటప్పటికి ఫలానా సోమయాగం చేయాలి. కర్మ ఎప్పటి వరకు చేయాలి? కర్మ పూర్తయ్యే వరకు, అంతేగాని ముక్తి పొందే వరకు లేదా చిత్తశుద్ధి అయ్యే వరకు అని చెప్పరు. అందుకే కర్మయోగం అక్కడికక్కడ కర్మ అయిపోతుంది, ఏ కర్మ చేసినా అంతే. కానీ భక్తి యోగంలో సాధన ప్రధానం. సాధన 2 విధాలన్నా, అంతరంగ సాధన, బహిరంగ సాధన. అంతరంగ సాధన మొదటి మెట్టు వేసారు చూడండి. మన బహిరంగానికి ఎక్కువ మెట్టు వేస్తూ ఉంటాం, మరి జపాలు తపాలు కాదు. అంతఃకరణ శుద్ధి కావాలి. అహంకార రాహిత్యం చాలా ప్రధానం. నేను గొప్ప, నన్నెడ్డేదెవడు, ఇలాంటి భావాలు ఉన్నవాడు ఎప్పుడు బాగుపడ్డు. భక్తికి మెత్తదనం కావాలి, సుకుమారమైన మనస్సంస్కారములు కావాలి. దానికి గాను అంతరంగ సాధనలు శ్రవణ మననములు ఇవి ప్రధానం. అంటే శ్రవణం చేయడం, బ్రహ్మము గురించి శ్రవణం చేయడం, వాడిని ఎల్లవేళలా మననం చేయడం. అదేవిధంగా శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాహిత. సమాహిత అంటే ఏకాగ్రం. గుర్తున్నాయా నిన్న? ఇవి అలవరుచుకోవాలి. వీటికి ఎక్కువ పెద్దపీట వేసారు చూడండి. నిజంగా భగవద్ అనుగ్రహం కావాలి, ఇవి కావాలి. ఆడ తర్వాత సాధనలు బహిరంగ సాధనను అపరభక్తి ప్రభుతీనాం అన్నాడు. అపరభక్తికి సంబంధించినవి అన్నాడు, పరాభక్తి కాదు. అపరభక్తి అంటే అప్పుడు మనకు పూజాధికాలు, క్షేత్ర పర్యటనలు, జపాలు ఇవన్నీ కూడా అప్పుడు వస్తాయి, అపరభక్తి కిందకు వస్తాయి. కానీ రెండు కలిసి ఇది అయ్యాక చూద్దాం, అది అయ్యాక చూద్దాం అంటే ఈ లోపల ఆగిపోతుంది. ఇక్కడ రెండు కలుపుకుని వెళ్ళాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి విశేషమైన అంశం. అందుకే చిత్తశుద్ధి పొంది భగవత్ సంలగ్నమయ్యేంత వరకు కూడాను బుద్ధిని సానబెట్టాలి అని దీని యొక్క అర్థం. ఎందుకంటే సానబెట్టలేని బుద్ధి చపలత వదలంగలేక ఓ నాథ నిన్ను చేరగనీయలేదు. కానీ బుద్ధికి సానబెట్టకపోతే పరమాత్మ దగ్గర చేరుకోలేం. అంత మాలిన్య దీనికి అంటిపెట్టుకున్నది వాసనలు, దాన్ని సానబెట్టాలి అన్నారు ఇక్కడ. అది ఇక్కడ గొప్ప పదం చెప్తున్నాడు, బుద్ధిని సానబెట్టాలి. ఆ సానబెట్టడానికి ఇదంతా సాధనలు అని చెప్తూ తర్వాత విషయంలో సూత్రములు యందు తదంగానాంచ, వాటి అంగములు అన్నారు ఇక్కడ. అంటే సాధనాంగములు. ఈ సాధనాంగములు నేను మనం వివరించుకున్నాం. సాధనాంగముల్లో జ్ఞానం ప్రధానంగా చెప్తున్నారు. జ్ఞానం భక్తికి సాధన. భక్తి వల్ల జ్ఞానం కాదు, జ్ఞానం వల్ల భక్తి అనేది భక్తి శాస్త్రం చెప్తున్న అంశం. దాని వేద ప్రమాణములు, ఉపనిషత్ ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు ప్రతిపాదిస్తూ చెప్తూ వచ్చారు. తామైశ్వర్య పరాం కాశ్యప పరత్వాత్ ఆత్మైక పరాం బాదరాయణ. 2 సూత్రాలను చెప్పుకున్నాం. పరమేశ్వరుడు అని చెప్పి బుద్ధిని పరమేశ్వరార్పణం చేయడం, పరమేశ్వర అధీనం చేయడం అనేటువంటిది అది సరి అయినది అంటాడు కాశ్యపుడు. ఆత్మయందు బుద్ధిని ప్రవేశింపజేయడమే సరి అయినదంటాడు బాదరాయణుడు. అంటే ఏ బ్రహ్మమును మనం పరమేశ్వరుడిగా భావిస్తామో ఆ బ్రహ్మకి సర్వార్పణం చేసి అధీన భావం కావాలి. ఆ బ్రహ్మమును ఆత్మగా తెలుసుకుని ఆత్మయందు బుద్ధిని ప్రవేశింపజేయాలి. 2 సూత్రములు, ఒకటిది కాశ్యపునిది, ఇంకొకటిది బాదరాయణుడిది. ఇందులో ఏది సరైనది అంటే మేము 2 ఒప్పుకుంటాం అంటున్నాడు ఇక్కడ. అందుకే ఉభయ పదాం, ఇక్కడ సూత్రాల్లో పాఠభేదాలు ఉన్నాయి. ఉభయ పరామని, ఆత్మైక పరాం, ఐశ్వర్య పరాం అని కొందరు రచిస్తే పదాం అని కొందరు రచించారు. రెండింటికి భేదమేం లేదు. పదాం అంటే స్థానం, పరాం అంటే దాని యందు ప్రవేశింపజేయుట, రెండింటికి ఒకటే. కనుక ఇప్పుడు ఈ చర్చ చేస్తున్నప్పుడు దాసోహం సోహం భావం నేను చెప్పారు.
మొదటిది కాశ్యపుడు చెప్తున్నది ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పిన అహంకారాన్ని ఆయనకు అర్పించాడు, నీ బుద్ధిని ఆయన ప్రవేశింపజేయడం. రెండవది ఈశ్వరుడు అనేవాడు వేరేగా లేడు, నాలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవడం. ఈ రెండూ శాస్త్రసమ్మతమైనవే, రెండూ ఉపనిషత్తు చెప్తోంది. అందుకే ఈ రెండు వాక్యములు మీరు ఏ గ్రంథం చదివినా తప్పవండి. మనం ఏదో పట్టుకుందాం అనుకుంటాం, కానీ మీరు ఏ సాధనా గ్రంథం తీసుకోండి ఈ కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ గమనించవలసినది భగవద్గీత చదవండి. భగవద్గీతలో సర్వేశ్వరుడు నేను అని చెప్పే మాట ఉంది. మత్త పరతరన్నాన్ యత్కించిదస్తి ధనంజయ. అది ఈశ్వర భావం చెప్తూ, ఈశ్వరుడు అంటే యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదంతతం స్వకర్మణా తమభ్యర్త్య సిద్ధిం విందత మానవ అంటాడు. సర్వభూత మహేశ్వరం అంటాడు. కానీ ఈశ్వరుణ్ణి నేను అని చెప్తున్నాడు. మీరు చేసే యజ్ఞయాగాది కృతములందరికీ భోక్తని నేనున్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం చెప్పాడే లేదా? ఇటువంటి ఈశ్వరుణ్ణి నేను చెప్పిన మాటలతో పాటు మరొక మాట కనబడుతుంది భగవద్గీతలోనే. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదించ మధ్యంచ భూతారాం అంతయేవచ. మీరు ఏది చదవండి, ఏ దేవతా స్తోత్రం చదివినా రెండూ కనబడుతుంటాయి. ఇది ఆలోచించవలసిన అంశం అండి. ఇక్కడ భక్తి సూత్రాల కొద్ది విష్ణు శాస్త్రం చదవండి. మనలో ఆత్మగా ఉన్నటువంటి స్వామిని చూపిస్తాడు. సర్వభూతాత్మ అంటాడు, భూతాత్మ భూత భావన అంటాడు, భూతములకి ఆత్మగా ఉన్నవాడని చూపిస్తారు. అదేవిధంగా గుప్తశ్చక్రగదాధర అంటూ పరమేశ్వర స్వరూపం చూపిస్తాడు, ఈశ్వరుడు అంటూ ఉంటాడు. రెండూ చెప్పడంలో ఉద్దేశం ఏంటి శాస్త్రం? ఎందుకంటే మనం పరమాత్మను ఆత్మగా చెప్పుకోమంటే అంత తొందరగా మింగుడు పడదు. సర్వవ్యాపకుడైన ఆయనే సర్వభూతముల యందున్నాడు, ఆత్మగా ఉన్నాడు అని మింగుడు పడదు. కనుక అది పక్కన పెట్టేసి సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుని ఈశ్వరుడు ఎందే భక్తి కలిగి ఉంది, ఇది బాగుందండి అనుకుంటాం. కానీ మీరు చదివే స్తోత్రాలని రెండూ కలుపుతున్నాయి. మీరు లలితా శాస్త్రం కూడా చదవండి, ఇవే కనబడతాయి. అమ్మవారు పంచకోశాంతర స్థిత అంటాడు. పంచకోశాల్లో ఉన్నది అంటే పంచకోశాలు ఉన్నది ఆత్మరూపమే కదా. అక్కడ అదే చెప్తుంటాడు. ప్రతి చోట రెండూ చెప్తాడు. అక్కడైతే ఈ శాస్త్రాలు భక్తి మార్గంలో చదివే స్తోత్రాల్లో రెండూ ఒప్పుకున్నా ఎలాగో నేను అదే చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రెండూ కావలసినవేని గ్రహించాలి. నువ్వు హఠాత్తుగా ఇవాళ ఆత్మగా బ్రహ్మమని తెలుసుకోలేకపోవచ్చు, కానీ అనుభూతిలోకి రాకపోయినా సత్యం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇక్కడ అది మనలో ఆత్మగా ఎవడున్నాడో అతడే సర్వ విశ్వాన్ని నన్ను నడుపుతున్న సర్వేశ్వరుడైన భావం కూడా ఉండాలి. అది సర్వేశ్వర భావం వచ్చినప్పుడు సర్వసమర్పణ భావం ఉంటుంది. అలాగే ఆయన నాలో ఆత్మగా ఉన్నాడని అంతర్ముఖీనమైన బుద్ధి కూడా ఉంటుంది. ఈ రెండూ కూడా మనకి కలిసే ఉంటాయి. ఇది సాధనలో ఉన్న విషయం. ఇక్కడ రెండవది వచ్చేటప్పటికి నిర్గుణతత్వ ప్రతిపాదన జరుగుతుంది. మొదటి దానిలో సగుణతత్వ ప్రతిపాదన జరుగుతుంది. ఈ సగుణ నిర్గుణ తత్వములు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ తర్వాత సూత్రంలోకి వచ్చి నేను ఆపేశాం. అది క్లిష్టమైనది. ఒక విధంగా ఈ సూత్రం మొదలుకొని ఉభయపరాం దగ్గర నుంచి ఇంకా మాట్లాడితే దానికి ముందు కాశ్యప దగ్గర నుంచి కూడా చెప్తున్నది అంతా కూడా అద్వైత మీమాంస, ఉత్తర మీమాంస బాదరాయణ సూత్రముల్ని సమర్థిస్తున్నాడా అనిపిస్తుంది ఇక్కడ. అది శంకరాద్వైతానికి విరుద్ధం కాదు. ఇది ఆ కారణం చేతనే వ్యాసపీఠం మీద పెట్టుకుని చదువుకుంటున్నాం మనం. ఇక్కడ అంత గొప్ప గ్రంథాన్ని రచిస్తున్నాడు. అంటే ఆలోచన పరులకు పనికొచ్చేవన్నీ ఇందులో ఉన్నాయండి. వైషమ్యాద సిద్ధమితి చేన్ న ప్రత్యుజ్ఞావత్ అవైశిష్ట్యాత్. ఇది నేను చెప్పుకున్న సూత్రం గుర్తున్నది కదా. వైషమ్యము అంటే అర్థం ఏమిటి? మొదటి దానిలో ఈశ్వరుడు ఆయనకి నేను సమర్పిస్తున్నాడు భేదవాదం ఉంది. ఆత్మను తెలుసుకో అంటే అభేదవాదం ఉంది. రెండు విభిన్న వాదాలు నువ్వు చెప్పి రెండు ఒప్పుకుంటున్నాను అంటే ఎక్కడ తప్ప సరిపోతుందా అండి? ఇక్కడ అయితే భేదం చెప్పు, లేకపోతే అభేదం చెప్పు. రెండు ఎలా చెప్తావు? కనుక వీటిని వైషమ్యం అంటారు. పరస్పర విరుద్ధంగా కనబడేవి వైషమ్యములు, ఒకదానికొకటి పొసగనవి అని అర్థం. కానీ నాయన అలాగేం కాదు, దానికి ప్రత్యభిజ్ఞావత్ అవైశిష్ట్యాత్ అన్నాడు. ఇక్కడ ప్రతి దానిలో సామాన్య ధర్మములు విశేష ధర్మములు ఉంటాయి. ఒక రెండు వస్తువులు మనం తీసుకుంటే రెండిట్లో కామన్ ఒకటి ఉంటుంది, దేనికది ప్రత్యేకమైనవి మళ్ళీ ఉంటుంటాయి. దానికున్న లక్షణాలు దీనికుండవు, దీనికున్న లక్షణాలు దానికుండవు. దాని వైశిష్ట్యం అంటారు. దీనిలో ఒకే లక్షణాలు ఉంటాయి, దాన్ని సామాన్యం అంటారు. తెలిసింది కదా, కామన్ అండ్ పర్టికులర్. ఇప్పుడు మొదటి దానిలో వచ్చేటప్పటికి మన ఈశ్వరుడు జీవుడు అంటున్నాం. వీళ్ళిద్దరిలో సామాన్య ధర్మములు ఏమిటి, విశేష ధర్మాలు ఏమిటో ఆలోచించున్నాడు. అది ప్రత్యభిజ్ఞ అనే మాట వచ్చింది. అయితే కొన్ని పాఠాల్లో కొన్ని పుస్తకాల్లో ప్రత్యభిజ్ఞావత్ అని కాకుండా అభిజ్ఞావత్ అన్నారు. ఏదైనా పర్వాలేదు, అభిజ్ఞ అనే మాటకే మనం ఒక అర్థం చెప్పుకొని ఎవరైనా చెప్పగలరా? యో భక్త్యా మావభిజానాతి, ఆ శ్లోకం చెప్పి అభిజానాతి అంటే అభిజ్ఞ. అది మనం అనుకునే జ్ఞాన మార్గం కాదు, స్ఫురింపజేయుట అని అర్థం. స్ఫురించుట, కొత్తగా ఏమీ జరగలేదు. దీనికి ఉదాహరణ వేదాంత శాస్త్రం చెప్పింది, అక్కడ క్లుప్తం కూడా చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ చెప్పుకుంటే కానీ ప్రత్యభిజ్ఞ అర్థం కాదు అన్నాడు. ఇక్కడ ఏమిటా విశేషము అంటే
దీనికి సోహం దేవదత్త, ఇది సోహం దేవదత్త నారాయణ తీర్థుల వారు దాన్ని గుర్తు చేశారు. కానీ ఈ ఉపమానం వాడిన వారు ఆదిశంకరులు. ప్రధాన వివేక చూడమల్లో చెప్తారు ఇక్కడ దాన్ని ఆధారం చేసుకుని. సోహం దేవదత్త అంటే అర్థం మనం చెప్పుకున్న ఒక ప్రాచీనంలో ఎవరో ఇద్దరు మిత్రులు ఉన్నారు. అందులో ఒకటి పేరు దేవదత్తుడు, ఇంకోటి పేరు మరి ఇది XY అన్నట్టు అనమాట. ఇది ఇంకోటి కాదు. వాళ్ళు చాలా కాలం తర్వాత ఒక తీర్థయాత్ర దగ్గర కలుసుకున్నాక ఎవర్రా నువ్వు అని కొంచెం కళ్ళో ముఖం ఏదో చూసి పోల్చుకున్నారు. ఓ నువ్వు ఆ దేవదత్తుడువా అని పోల్చుకున్నాడు. అంటే ఇప్పుడు అతను పట్టుకున్నది ఆ దేవదత్తుడే ఇతడు. ఆ దేవదత్తుడు అన్నప్పుడు ఆ వదిలేశాడు, ఇతడు అనేది పట్టుకున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? అప్పటి దేశకాలములు వేరు, ఇప్పుడు దేశకాలములు వేరు. అప్పటి దేశకాలంలో వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు కలిసింది ఎప్పుడు బెజవాడలో, ఇప్పుడు కలిసింది బృందావనంలో. నువ్వేనా అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ బెజవాడ లేదు, బృందావనంలో ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాడు రెండూ వదిలేశాడు, బెజవాడ బృందావనం రెండూ వదిలేయాలి ఇక్కడ. ఇప్పటి కాలాన్ని అప్పుడు దేశాన్ని అప్పటి కాలాన్ని ఇప్పటి కాలాన్ని వదిలి దేవదత్తుని అనేది పట్టుకున్నాడు ఇక్కడ. కనుకనే ఇక్కడ సామాన్య లక్షణములు స్వీకరించి ఏవైతే వైషమ్యులే ఉన్నా వాడు విస్మరించేటప్పుడు ఏకత్వం తెలుస్తుంది అన్నాడు ఇక్కడ. ఇది అలాగో పరిశీలిద్దాం. జీవుడు ఈశ్వరుడు ఇద్దరికి ఎన్ని తేడాలు ఉన్నాయండి. ఈయన అల్పజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. నేను చెప్పుకున్నామని చెప్పచ్చు. ఆయన శాశ్వతుడు, అశాశ్వతుడు, ఇలా చెప్పుకుంటున్నాం కదా. కానీ ఇద్దరిలో కామన్ ఫ్యాక్టర్ ఏమిటో ఆలోచించమని చెప్పాడు. ఇద్దరిలో కామన్ ఏమిటి అంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జీవుడు అల్పజ్ఞుడు. అంటే సర్వ అల్ప తీసే అన్నాడు. జ్ఞ మరి ఆ అంటే మనకు తప్పు అర్థం వస్తుంది. అజ్ఞ అంటే మూర్ఖత్వం. జ్ఞ అంటే జ్ఞానం అంటే చైతన్యం. ఆ జ్ఞా అనేది ఇద్దరిలో కామన్ ఫ్యాక్టర్, అది పట్టుకోగలగాలి. ఆ దానితో ఏకత్వం ఇద్దరికి కూడా, అంటే చైతన్యముతో ఏకత్వం అని చెప్పారు ఇక్కడ. అంటే శరీరము లోపల జీవుడని వ్యవహరింపబడుతున్నవాడు కూడా పరమాత్మయే, లేకపోతే నువ్వా నీ నిర్వాహకం అనుకున్నావా? నడవగలుగుతున్నావు, ఆలోచించగలుగుతున్న శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశ అర్జున తిష్ఠతి. స్వామి చెప్పాడు, అందరు హృదయాల్లో ఉన్న నా వల్లనే శక్తి జ్ఞాపకం, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచా అని చెప్తున్నాడు ఇక్కడ. నేను హృదయంలో ఉండడం వల్లే ఎవడు బుద్ధికి ఎప్పుడు ఏమి బాలు ఇస్తున్నానంటే, హృదయంలో ఉన్నవాడు ఎవడు? ఈశ్వరుడు. మరి జీవుడు ఎవడు? ఇప్పుడు మీరే చెప్పాలి. నేను పుస్తకం మీరు చెప్పండి వింటానా అని కూర్చోవడం కాదు, మీరు ఆలోచించండి ఒక్కసారి. ఆయన అన్నీ చేస్తే నువ్వు అడివి, ఇంకా విన్నవన్నీ చెప్తారు మీరు, నాకు తెలుసు. ఇక్కడ గమనించవలసి నువ్వెవడివి? ఇవన్నీ సుఖము దుఃఖము అనుభవిస్తున్నాను అనుకున్నవాడు నువ్వు. మరి శక్తి చైతన్యం ఆయన అయినప్పుడు సుఖం దుఃఖం అనుభవిస్తున్న నీకు చైతన్యం లేదా? చైతన్యం ఎవరిది? ఇప్పుడు ఆలోచించాలి ఇక్కడ. చైతన్యం అనే అంశము పరమాత్మది. సుఖము దుఃఖము అనుభవించేది మనస్సు. రోగము రొష్టు పెరుగుట పుట్టుట చచ్చుట అనుభవించే శరీరం. ఆకలి దప్పిక ప్రాణం. ఇప్పుడు చెప్పు నువ్వెవరు? చైతన్యమేమో ఈశ్వరుడైపోయాడు, పుట్టుక చావు పెరుగుట శరీరం అయిపోయింది, ఆకలి దప్పిక ప్రాణం అయిపోయింది, మనస్సు సుఖ దుఃఖాలైంది. మరి నువ్వెవరు ఆలోచించాను? నువ్వు ఒక్కొక్క లక్షణం ఒకటి చెప్పేసావు కదా, మరి నువ్వెవడివి? జీవుడు లేనే లేడు ఈ లక్షణ, అవునా లేదా చెప్పండి. ఇక్కడ జీవుడు లేనే లేడు కదా. కానీ జీవుడు లేకపోతే మనం ఎవడు సాధన చేస్తాడు? సాధన ఎవడికి? జీవుడే లేకపోతే ఇవన్నీ ఆలోచించవలసిందండి. బుర్రకు పని పెట్టాలి. మూర్ఖత్వం అనుకుంటున్నారా భక్తి అంటే? మేము ఆలోచించే ఏం చేయం ఇలాగే చెప్పండి. మూసుకుపోతాయండి. ఒకటి ఆలోచించారు, పోనీ ఆలోచించారంటే మిగిలినవన్నీ ఆలోచిస్తారు. మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళ్తే ఆలోచిస్తారు, కంప్యూటర్ క్లాస్కి వెళ్తే ఆలోచిస్తారు. ఇక్కడ ఆలోచించాం, కూర్చుంటాం, పైగా అహంకారాలు మూసుకొస్తాం, దాంతో పొగరగా కూర్చుంటాను. నేనేంటి నన్ను అడ్డేవాడు ఎవడండి? వాడు వినడు. ఇక్కడ ఎంత ప్యూర్ హార్ట్ ఉండాలంటే ఆలోచించాలి, ఆలోచించి పని పెట్టకండి. ఎవడికి సాధన? బుద్ధి జీవుడా? జీవుడైతే బుద్ధి అని పేరు ఎందుకు వచ్చింది? ఏదో పట్టుకోవాలి కదా అంటే ఇక్కడ పట్టుకోమన్నాడు. ఇక్కడ ఈశ్వరుడు యొక్క చైతన్యం బుద్ధి ఎందుకు ప్రవేశించి చైతన్యంతో శరీరం పనిచేస్తుంది. బుద్ధిగాడు ఏం చేస్తాడంటే ఇది నాతో వల్లే జరుగుతోంది అనుకుంటాడు, సుఖము దుఃఖము అని అనుకుంటున్నాడు. బుద్ధి అన్న మనస్సు అన్న అంతఃకరణం మొత్తానికి అది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలంటే దేహం పట్టుకుని బయట తిరుగుతూ ఇవన్నీ నావే అనుకునేవాడు జీవుడయ్యాడు. అలా కాకుండా ఇది నేను ఈ చైతన్యం బుద్ధికి ఎక్కడి నుంచి వచ్చిందో అడవి బుద్ధి తిరగాలి. ఏది తిరగాలి? బుద్ధి తిరగాలి. అది పురుషోత్తముని మీది బుద్ధి. ఇప్పుడు ఎక్కడుంది? పురుషోత్తముని మీద ఉందా? ప్రవచనం చెప్పినప్పుడు అక్కడే ఉంటుంది అని కూడా అనలేవు. అక్కడ మాత్రం ఉంటుందా? పురుషోత్తముని మీది బుద్ధి. పరమాత్మ వైపు తిప్పేది బుద్ధి. కానీ బోధంతా బుద్ధికే, బోధపరుచుకునేది బుద్ధి. మంది ఏం చెప్పినా గ్రహించే లక్షణం ఒకటి ఉందా లేదా చెప్పండి.
ప్రవచనం అనే కదా, సీరియల్ విన్నా గ్రహిస్తాం కదా, దాని పేరు బుద్ధి అనమాట. ఇక్కడ ఆ బుద్ధి భగవంతుని వైపు తిప్పగలగాలి. అంటే లోపల ఎవడైతే ఇవన్నీ చేస్తున్నాడో పరమాత్మ, ఆ చేస్తున్న వాడికి శరీరం ఉందా? మరి శరీరంలో వాడు ఉన్నాడుగా. మాటకొస్తే జీవుడి శరీరంలో ఉన్నాడు కదా, ఇద్దరున్నారా? మళ్ళీ చెప్పాలి, ఈశ్వర చైతన్యం బుద్ధి ఎందు ప్రతిఫలిస్తుంది. ఇది ఎలాంటిదంటే సూర్యకాంతి అద్దంలో ప్రతిఫలించగానే అద్దం నుండి కాంతి వచ్చి గోడ మీద పడింది. ఇప్పుడు అద్దం బుద్ధి అనుకుందాం, సూర్యుడు ఈశ్వరుడు అనుకుందాం, మీకు స్పష్టమైపోతుంది ఇక్కడ. ఇప్పుడు బుద్ధి యొక్క వెలుగు బుద్ధిదా సూర్యుడిదా? మరి ఆ కాంతి గోడ మీద పడితే మరి రాలేదే, అద్దంలో పడితే ఎందుకు వచ్చింది? అంటే ప్రతిఫలించే శక్తి అద్దానికి ఉంది, గోడకి లేదు. అలాగే ఈశ్వర చైతన్యాన్ని గ్రహించి పనిచేసే శక్తి బుద్ధికి ఉంది. అదే దాని యొక్క గొప్ప లక్షణం అంటే ఇక్కడ. దానికి ఇచ్చాడు భగవంతుడు, అది పొందుతోంది. పొంది గోడ లాంటి శరీరం మీద చైతన్యాన్ని ప్రసరింపజేసుకుని, బాధ ఎక్కడొచ్చిందంటే దేని మీద రిఫ్లెక్ట్ అవుతుందో అది నేను అనుకుంటుంది బుద్ధి. బుద్ధి అంటే మళ్ళీ తెలుసుకోవాల్సింది అద్దమునందున్న సూర్యకాంతి, అద్దం కాదు. అద్దమునందున్న సూర్యకాంతి, అద్దమునందున్న సూర్యకాంతి, అద్దం అనేది సూర్యుడిదా? అది ఈశ్వరునికి సంబంధించినటువంటి చైతన్యమైన నేను బుద్ధి అనేటటువంటి ఈ అంతఃకరణమైన అద్దం ద్వారా శరీరం అనే గోడ పట్టుకుని దాని నుంచి ప్రపంచం అనే గోడ పట్టుకు వేలాడుతున్నాను నేను ఇక్కడ. ఎంత చెప్పినా వెనక్కెళ్ళదే. అప్పుడు ఏం చేయాలంటే అద్దంలో ఉన్న సూర్యకాంతి బుద్ధి తెచ్చుకుని గోడ మీద పడుతుంటే గోడ అనుకుంటున్నాను, టేబుల్ మీద పడితే టేబుల్ అనుకుంటున్నాను, కానీ నా అసలు స్వరూపం సూర్యుడు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అద్దం పగలక్కర్లే. అందులో ఉన్న వెలుక్కి తన అసలు స్వరూపం తెలుసుకుని అద్దంలో ఉన్నా దాని బాధ లేదు. ఎందుకంటే ఒక అద్దం పగిలిన నేను పగలని తెలివి ఉంటుంది, గోడ పగిలిన నేను పగలని తెలివి ఉంటుంది. అలాగే మన బుద్ధిలో ప్రసరించే నేననే చైతన్యానికి ఈ అంతఃకరణం ప్రాణం బుద్ధి ఏవి పోయినా నేను పోను, ఎందుకంటే నేను పరమాత్మ వాడిని అని తెలుసుకుంటాను. తెలిసింది కదా. అటువంటి వాడు నిశ్చింతగా ఉంటాడండి, ఏవి దెబ్బతిన్నవాడికి ఏం భయం లేదు, ఎందుకంటే ఇవి పోయి నేను పోను కదా. ఎలాగో పోతాయి, పగిలే లక్షణం నాకు లేదు, ఎందుకంటే కాంతిని. మా సూర్యుడు శాశ్వతుడు, కానీ నేను కాంతిని. కానీ నేను ఎవరిని? సూర్యుడికి సంబంధించిన దాన్ని. సూర్యుడికి సంబంధించిందా సూర్యుడేనా? ఇప్పుడు మొదట ఏమిటి? సూర్యుడికి సంబంధించిన దాన్ని అనుకుంది, తర్వాత సూర్యుడిని అనుకుంది. కానీ దేహాది ఉపాధులతో ఉన్నప్పుడు తాను వేరుగా అద్దంలో ఉంది కనుక సూర్యుడికి సంబంధించిన దాన్ని ఉంది. అద్దానికి అతీతంగా ఆలోచిస్తే తానే సూర్యుడు. ఇప్పుడు ఇది అర్థమైపోతుంది చాలండి. ఇక్కడ అద్దములో ప్రతిఫలించే కాంతి ఎలాంటిదో బుద్ధి ఎందు ప్రతిఫలించే ఈశ్వర చైతన్యం పేరు జీవుడు. జీవశబ్దానికి అర్థమైంది ఇక్కడ. జీవుడు ఈశ్వరుడా లేక వేరేవాడా? ఇప్పుడు వరకు చెప్పిన ప్రతిపాదనతో చెప్పాను. అదే జీవో వినయితా సాక్షి ముకుందోమిత విక్రమ. నిన్న చదివాం పట్టు మరి విష్ణు శాస్త్రం. ఎప్పుడైనా ఆలోచించామా? జీవుడి పేరు విష్ణువుకి పెట్టడం ఏంటండి? జీవుడి వేరు విష్ణువు వేరైతే అరే ఆ చైతన్యం లోపల ప్రవేశించకపోతే బ్రతుకు నడవదురా. ఉయంత ప్రవిశ్యం అమవాచమివాం ప్రసుప్తాం. కనుక నువ్వు అద్దంలోంచి చూసినప్పుడు సూర్యుడికి నమస్కారం చేస్తూ స్వామి నీ వల్లే వెలుగుతున్నా, నీ వల్ల ఇది అనుకో, అది భక్తి. ఈశ్వరుడనే భావంతో చూడటం. తర్వాత తెలుసుకుని అద్దంలో వెలుగుతున్న నేను కూడా ఆయనకి సంబంధించిన దాన్ని అనుకుంటే బాధరాయండి చెప్పిన విషయం, రెండుకి తేడా లేదు కదా అన్నాడు. ఇక్కడ ఏం భేదం ఉందండి ఇక్కడ? ఇప్పుడు ఏమైంది అంటే సామాన్య లక్షణం విశేష లక్షణం ఏదో గ్రహించాలి. ఇక్కడ సామాన్య లక్షణం ఏంటంటే సూర్యునందు కాంతి, అద్దమునందు కాంతి సామాన్య లక్షణం. ఆకాశమునందున్న మండలము, ఇక్కడున్న అద్దము, అద్దానుకున్నటువంటి స్క్వేరు లేదో ఒక లిమిటేషన్, ఇవి దీని లక్షణం. కనుక అద్దానుకున్నటువంటి ఫ్రేమ్ కానీ అద్దానుకున్న ఆకారం కానీ సూర్యుడికి లేదు. కనుక ఇది వేరు అది వేరు, విశేష లక్షణం తెలిసింది. విశేష లక్షణములు ఇది. అలాగే ఆకాశంలో మండలంగా ఉన్నాడు సూర్యుడు, కనుక అది వేరు ఇది వేరు, తెలిసింది కదా. ఇది విశేష లక్షణం. సామాన్య లక్షణం ఏంటి? అక్కడ ఇక్కడ ఒకటే కాంతి. అలాగే ఇక్కడ వీడేమనుకున్నాడు? విశేష లక్షణాలు తీసేయాలి. ఇదివరకు బెజవాడ, అప్పుడు చిన్నప్పటి టైము, ఇది ఇప్పటి టైము, ఇప్పుడే బృందావనం. ఇవి విశేష లక్షణాలు రెండు తీసాడు. అదేవిధంగా అప్పుడు ఇంతవాడు ఇప్పుడు అంతవాడు, ఇవి రెండు విశేష లక్షణాలు. అప్పుడు ఇంతవాడు ఇప్పుడు లేడుగా, ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. ఈ పెద్దతనం అప్పుడు లేదు కదా, విశేష లక్షణాలు తీసేయి. ఇవి స్థిరంగా లేవు. అప్పుడు ఇప్పుడు స్థిరంగా ఉన్నది ఏమిటి? సోహం లేదా సహ దేవదత్త, ఇది మిగిలిపోయింది కదా, అది మాత్రమే తీసుకుని ఓరు నువ్వా అన్నాడు వీడు. ఇక్కడ ఓరు నువ్వా అనేటిది వాడిని చూసి పోల్చుకున్నాడు కదా. అలా విశేష లక్షణాలు తీసే. కించిజ్ఞ సర్వజ్ఞ, ఇందులో కించి సర్వ తీసే జ్ఞా ఉంటుంది. కానీ చైతన్య దృష్టిలో రెండు ఒకటేగా. ఇది తెలుసుకుంటే భేదమే ఉందయ్యా, అది చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. అందుకే రెండు మా గ్రాహ్యమే అని చెప్పాడు. ఇప్పుడు ఏం తీసేస్తామండి? కానీ మనం ఎంతవరకు దేహం నేను అనుకుంటామో అంతవరకు స్వామికి దాసుడు అనుకోవాలి. అక్కడ కాంతి అద్దంలో ప్రతిఫలిస్తున్నా ఆయన అంశం నేను అన్నాడు. అంశట
అంశ అంటే పోను అనుకో. తర్వాత ఇంకా బుద్ధిని అంటి పెట్టుకున్నాడు. దాని తర్వాత ఇంకా వెళ్ళి అసలు స్వరూపం తెలుసుకు నువ్వేనని అన్నాడు. కానీ 3 దశలు ఉన్నాయా లేదా? దీన్ని కలుపుతూ అద్భుతంగా సమన్వయిస్తుంది వేదాంత శాస్త్రం. వీటిని ఏదో ఒకటి చెప్పదు, 3 కలిపే చెప్తుంది. పరమతాత్పర్యం అద్వైతమందు ఉన్నప్పటికీ కూడా వ్యవహారంలో ద్వైతం ఉంది. గోడ అద్దం కల్పించేసేపు అవి ఉన్నాయి, వాటి మీద ఈ కాంతి ప్రతిఫలిస్తుంది. వాటిని ప్రకాశింపజేస్తున్న కాంతి రూపుడైన సూర్యుడికి నమస్కారం అనుకున్న తప్పేం లేదు ఇక్కడ. అది ఇక్కడ చెప్తూ దేహబుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యా త్వదంశక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చితామతి అని ఒక అద్భుతమైన సమన్వయ వాక్కు మనకు కనబడుతుంది. అది హనుమంతుడు అంటారు, హనుమంతుడు అన్నాడు అంటారు. కానీ ఇదే వాక్యాన్ని మనకి శంకర విజయంలో శంకర భగవత్పాల్ వారు అన్నట్లుగా రచించారు విద్యారణ్యుల వారు. మొత్తానికి ఎంత అందమైన సమన్వయం చెప్పండి ఇక్కడ. కనుక నేను దేహం అని అనిపిస్తున్న ప్రతిసారి ద్వైతం ఉంది. బుద్ధి ఎందుకు ప్రతిఫలిస్తున్న చైతన్యం ఆయన యొక్క చైతన్యమే నేను అనుకున్న ప్రతిసారి అంశభావం ఉంది. విడిగా ఉన్న కలిపి ఒకటే అని తెలిసినప్పుడు అద్వైత భావం ఉంది. అది సిద్ధించడం మహా కష్టం. క్లేశోధిక తరస్తేషాం. అంతవరకు ఆయన వెలుగే ఇంత ప్రసరిస్తోందని తెలుసుకో. అదే సర్వమున్నతని దివ్యకళామయమంచు. సర్వమున్ అని కనబడిందంటే నేను ప్రపంచం కనబడింది, చైతన్యం మాత్రమే కనిపించట్లేదు. కానీ అక్కడిక్కడ చైతన్య దృష్ట్యా మాత్రము భేదం లేదు, కానీ ఉపాధి దృష్ట్యా భేదం ఉన్నది. వచ్చారు కదా, ఇంకా పూర్తిగా అర్థం కాకుండానే వాదన దిగాడు ఇంకోడు. ఈ వాక్యం పట్టుకుని సాండిల్యునితో వాదన దిగి అడుగుతున్నాడు, నాయన ఈశ్వరుడే జీవుడయ్యాడు అంటున్నాడు. జీవుడంటే శరీరాదుల్లో బద్ధుడయ్యాడని. మరి ఈశ్వరుడు శరీరంలో బద్ధుడైనప్పుడు ఆయనకి సుఖదుఖాలు ఉండవా? ఇది చెప్పండి. పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. మీరే ఇందాకే చెప్పారు కదా శ్లోకం, భగవంతుడు హృదయంలో ఉన్నాడు. మరి హృదయంలో ఉంటే ఈ సుఖము దుఃఖము ఆయనకి వస్తాయి కదా. ఇద్దరుంటే చోటు ఉంటుందండి హృదయంలో. కొందరంటారు ఇద్దరు ఉంటారని. అందుకే ద్వైతంకి సంబంధించిన వాక్యాలు కూడా కనకబడతాయి. ఉపనిషత్తుల్లోనే ద్వాసుపర్ణ సైజా సఖాయ అని మంత్రం చెప్తారు. చెట్టు కొమ్మ మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి పండు తింటుంది, ఒక పక్షి చూస్తూ ఉంటుంది. చూసారా ద్వైతం చెప్పారు? వెంటనే చప్పట్లు కొట్టి ఇద్దరున్నారు, అందుకే ప్రతి వాళ్ళు ఇద్దరున్నారని చెప్తాడు. అదొక వాదం. ఎవరు? జీవుడు ఈశ్వరుడు. సాక్షిగా ఈశ్వరుడు చూస్తుంటట, జీవుడు ఎలా ఉంటూ ఉంటాడు అక్కడ. అదేమిటో శంకరు అంటారు ఇద్దరు కాదయ్యా బాబు, కలిపి ఒకటేనాయనా అని చెప్తారు ఇక్కడ. అంటే నేను అని బుద్ధితో అనుకున్నవాడు సుఖము దుఃఖము అనుభవిస్తున్నాడా లేదా అంటే పండు తింటున్నాడు. అది పండు తినే పక్షి. కానీ నేను అనుకున్న చైతన్య రూపంలో ఏ కాంతి ఉందో అది సాక్షిగా ఉంది. ఇద్దరున్నారా అంటారు ఆదిశంకరులు. దాన్ని అద్వైతం సమన్వయించేశారు. కానీ ద్వైతవాక్యం చెప్తున్నాడంటే అది తెలిసే వరకు ద్వైతం ఉంటుంది కనుక ఆ ద్వైత భావం ఉన్నంత వరకు నువ్వు ఈశ్వరుని ఆశ్రయించి చెప్పు. కానీ ఈశ్వరుడు శరీరంలో బద్ధుడైపోయాడు కనుక మీరే చెప్తున్నారు జీవుడిగా ఆయనే అందరిలో ఉన్నాడంటే ఈ శరీరంలోనున్నాడుగా. మరి శరీరానికి తగిలే కష్టాలని దేనికండి? ఒక బస్తాలో ఒక పక్షిని దేన్ని పెట్టి బస్తాను కొడితే ఎవరికి తగులుతుంది? పక్షికి కూడా తగులుతుంది. మరి లోపల ఈశ్వరుడు ఉన్నాడు మీరే చెప్తున్నారే, నాకు వచ్చే సుఖము దుఃఖము ఆయనకి రావా? ఆ విషయం ఎలా రావని చెప్తావయ్యా? దానికి చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఉపాధి వశంచేత అంటే ఉపాధి ఇప్పుడు వచ్చింది. ఉపాధి అంటే కంటైనర్ అండ్ కంటైన్డ్, 2 చూసుకోవాలి ఇక్కడ. కంటైనర్ అండ్ కంటైన్డ్. కంటైనర్ అంటే ఉపాధి. ఏది ఉపాధి అంటే? శరీరం. శరీరం అంటే ఏమిటి? అవన్నీ చెప్పకండి. శరీరం అంటే మీ స్థూల శరీరమే గుర్తొస్తుంది, లోపల మరికొన్ని వెలగబడుతున్నాయి. మీరు చెప్పిన మనో బుద్ధి ప్రాణం ఇవన్నీ శరీరాలు కావా? చెప్పండి ఇక్కడ. ఒప్పుకుంటారు దాని బాడీ అని? అది కూడా బాడీయే, సూక్ష్మమో ఏదో లోపల బాడీ. ఇల్లు అంటే లోపల గదులతో సహా ఇల్లు, అందులో పై గోడలు మాత్రమే కాదు. కనుక నీకు ఫిజికల్గా నువ్వు ఏది చెప్పగలుగుతున్నావో అవన్నీ శరీరమే. ఇప్పుడు చూసుకో. కనుక శరీరమే ఆత్మ అనుకునే దశ దాటాలి. అవునండి దాటిపోయాం. ప్రాణమే ఆత్మ అన్నాడు, ఇంకా రాలేదు దారిలోకి అన్నాడు. మనస్సాత్మ అన్నాడు, ఇంకా రాలేదు దారిలోకి అన్నాడు ఇక్కడ. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంత భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అక్కడ పట్టుకున్నారు గురువుగారు. కనుక దేహం ప్రాణం మనస్సు అని కలిపే శరీరం. వీటన్నిటికీ చైతన్యం ఇస్తూ లోపల ఉన్నవాడు ఈశ్వరుడు. మరి వీటితో అనుభవించేవన్నీ ఆయనకి తగలవా? ఎంతైనా బాగుందా అండి ఇక్కడ. ఒకటి ఇంట్లో కూర్చుంటే ఇంటి మీద రాళ్ళన్నీ విసురుతున్నారు, లోపల వాడికి తగలవు? తగులుతాయి. అంటే పిచ్చిలైనా తగలవు అన్నాడు ఇక్కడ సూత్రం.
ఎందుకంటే ఉపాధి వశాత్ అంటే మళ్ళీ రెండు చెప్పుకోవాలి ఇక్కడ. శరీరంలో జీవుడు ఉండడం ఒకటి, ఈశ్వరుడు కూడా విశ్వం అనే ఉపాధి స్వీకరించి కదా జగత్తు నిర్వహిస్తున్నాడు. కానీ ఆయనకు ఉపాధి ఉంది. అయితే ఈ జీవుడు ఉపాధి పేరు ఇన్ని చెప్పక్కర్లేదు, అవిద్య. జీవుడు ఉపాధి పేరు అవిద్య, ఈశ్వరుడు ఉపాధి పేరు మాయ. రెండు చిన్న తెలుసుకున్నారా? అది ఈశ్వరుడు మాయోపాధికుడు, జీవుడు అవిద్యోపాధికుడు. అంటే అవిద్యతో చుట్టబడి ఉంటాడు, ఆయన మాయను చుట్టుకుని ఉంటాడు. మాట జాగ్రత్తగా ఉన్నారా? చుట్టబడి ఉంటాడు వీడు, చుట్టుకొని ఉంటాడు ఆయన. ఇక్కడ రెండింటికి చిన్న తేడా ఉన్నది. చుట్టబడ్డం అంటే వీడు స్వతంత్రత లేదు, చుట్టుకోవడం అంటే వాడిని స్వతంత్రం ఉంది. అది చెప్పడం ఇక్కడ. పదం అంత చిన్న తెలుగు పదమే, మార్చితే ఎంత చిన్న తేడాలు ఎంత అర్థం మారిపోయింది. అది కొన్ని ట్రాన్స్లేట్ చేయలేమండి ఇక్కడ. ఆ అందాన్ని అనుభవించాల్సిందే. చుట్టబడితే జీవుడు, చుట్టుకుంటే ఈశ్వరుడు. ఎందుకంటే మొత్తం అన్ని గుర్తుకుపోలేకపోయినా చుట్ట గుర్తుంటుందేమోనని ఇలాంటి మాటలు ఇచ్చేస్తాం. అవిద్య చేత చుట్టబడ్డాం. ఎందుకంటే అవిద్య చేత అనుకుని పోగు చేసుకున్న కర్మలు ఇవన్నీ శరీరాలు ఇస్తున్నాయి. ఈశ్వరుడు విశ్వశరీరుడు. అందుకే సృష్టి చేస్తున్నాడు అంటే ఈశ్వరుడు అనాలి. సృష్టికి అతీతుడు అన్నప్పుడు పరమాత్మ అనాలి. సృష్టి మిథ్యైనప్పుడు ఆయన ఏమనాలి? సృష్టి కల్పితం. నిన్ననే కల్పితం గురించి చెప్పాము ఇక్కడ. సృష్టి కల్పితం, కల్పించాడు. ఇవాళ సుఖం, ఇవాళ రేపు దుఃఖం, రెండు కల్పనలే. ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు లేదంటే కల్పన. మరి విశ్వస్థితి అదే కదా, ఒకలా ఉండదు, పరిణామం చెందుతూ ఉంటుంది. ఏమిటి మాయ? కనుక సృష్టి ఉందా లేదా అంటే సృష్టి లేదు, జగత్తు మిథ్య అనే భావం తెలిసిన తర్వాత బ్రహ్మం ఒక్కటే సత్యం అన్నాక ఈశ్వరుడు అంటారా? సృష్టి స్థితిలయ కారకుని ఈశ్వరుడు అనాలి. ఇంత వేడి చర్చ చేస్తున్నాడు అనుకోవద్దు. ఎందుకు ఈ చర్చ చేస్తున్నాడంటే సాధనకి జ్ఞానం అవసరం అని చెప్పాడు కదా. జ్ఞానం అని మేము మఠం వేసుకుంటే రెండు రకాల జ్ఞానం మీరు చెప్తున్నారు. ఆయన ఈశ్వరుడని ఆయన ఆశ్రయించి అంటారు మీరే, ఆత్మను తెలుసుకో అంటారు మీరే. రెండిట్లో ఏది వినమంటారు, ఏది చేయమంటారు అని అడిగితే సాధన కోసం కనుక, తెలివితేటలు చూపించడం కోసం కాదు. నువ్వు ఆలోచించు, నేను చెప్తున్నది. కానీ ఈశ్వరుడు బ్రహ్మసత్యం, జగన్మిథ్య అని తేలిపోయింది. జగత్తు మిథ్య అయినప్పుడు సృష్టి స్థితిలయ కారకుడైన ఈశ్వరుడా అంటే సృష్టి స్థితిలయ జగత్తుకి అది లేనిదే అని తెలిసాక ఇంకా ఈశ్వరుడు ఎలా అవుతాడు? ఇది ఆలోచించమన్నాడు. ఎప్పుడు లేనిదే అని తెలిసాక. ఉన్నది అనిపిస్తున్నంతసేపు ఈశ్వరుడు. ఇది ఒకటి గమనించాలి. సృష్టి ఉంది, స్థితి ఉంది, నువ్వున్నావు, నేనున్నావు అనిపించినంతసేపు ఈశ్వరుడు ఉన్నాడు. అలా అనిపించడానికి కారణం ఎవరు? ఈశ్వరుని యొక్క మాయ, నీది నాది కాదు. అది ఆయన మాయాశక్తి. కనుక అది ఆయన పనే. ఆయన తన మాయాశక్తితో ఈ జగత్తంతా నిర్వహిస్తున్నాడు. కానీ మాయాశక్తితో కూడిన పరమాత్మని ఈశ్వరుడు అనాలి. మాయా శబలితుడు అంటారు దీన్ని. అప్పుడు సగుణం అని వచ్చింది. సగుణం ఎందుకంటే మాయ గుణాత్మకం కదా. సత్వరజస్తమో గుణాలతో కూడింది మాయ. అది మీరే చెప్తారు. అమ్మ ఏంటమ్మా భగవద్గీత శ్లోకం? దైవీయేష గుణమయీ మమ మాయ. అక్కడ పట్టుకోవాలి. గుణమయీ అయిన నా మాయ అంటే మనల్ని చుట్టేసింది కదని మన మాయ అనుకోవడం లేదు. ఈ చుట్టింది ఆయన చేతులు ఉంది. అక్కడ పట్టుకున్నాడు. ఇక్కడ దైవీయేష గుణమయీ. ఇప్పుడు తాడు వేసి కుక్కను కట్టాడు. ఆయన ఎటుపడితే అటే లాగుతుంది. ఇప్పుడు తాడు రెండిటికి ఉంది తాడు. ఒకటి కుక్కకుంది, ఇంకోటి ఆయన చేతుకుంది. ఎవరి బొద్దులో చెప్పండి? తాడు ఆయనకి ఉంది కనుక ఆయనకి తాడుంది, నాకు తాడుందండి, ఏముంది అన్నట్టు. బాబు ఆ తాడు నువ్వు చుట్టబెట్టుకున్నావే తప్ప నువ్వేం దాన్ని కట్టి విప్పే శక్తి ఆయనది. నువ్వు తాడు కంట్రోల్లో ఉన్నావు, తాడు ఆయన కంట్రోల్లో ఉంది. ఇది తేడా తెలుసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడికి జీవుడికి ఇప్పుడు తేడా తెలిసిందా? ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు. అది చెప్తున్నాడు. ఆ ఈశ్వరుడు ఏ కుక్కను విప్పాలో ఆ కుక్కను విప్పుతాడు, అన్నిటికీ విప్పడం. ఆ కుక్కను విప్పేసాక అప్పుడు ఆ కుక్కకు తెలుస్తుంది తాడు కంటే అతీతుడు అయినా అని. ఇప్పుడు తెలిసింది కదా. అది తెలిసాక ఇంకా దానికి తాడే లేదు. తాడే లేనప్పుడు సృష్టి లేదు. దానికి తెలుసుకోండి. ఇక్కడ ఆ దానికి లేదు. ఏది ఏ కుక్కకు విప్పాడో ఆ కుక్కకి, అన్ని కుక్కలకి కాదు. ఇక్కడ గమనించుకోవాల్సిందే. ఆ విప్పబడ్డ కుక్క జీవన్ముక్తుడు, వాడు జగన్మిథ్య అంటాడు, బ్రహ్మసత్యం అంటాడు. తెలుసుకోండి. అది విశేషమైన అందం. మొత్తానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈశ్వరుడు ఉపాధి మాయోపాధి, జీవుడు ఉపాధి అవిద్యోపాధి. అంటే మనం అవిద్యను ఉపాధులు చుట్టబడి ఉన్నాం. అవిద్య అంటే చూసారు, ప్రతిదీ అంటే క్వశ్చన్ వేస్తుంటే ఆగిపోతుంది ఇక్కడ. అవిద్య అంటే అయిన దాన్ని కాదనుకునుట, కాని దాన్ని అవుననుకునుట. చిన్న మాట, సింపుల్. సత్యం బ్రహ్మము, అది తప్ప మరొకట్లేదు. కానీ మనకు అది తప్ప అన్నీ కనబడుతున్నాయి. అక్కడే ఉంది మాయ అంటే. ఇక్కడ అది తప్ప అన్నీ కనబడుతున్నాయి. సత్యం కారదంతా సత్యం అనుకునే ఒక లక్షణం ఉంది. అది వదలట్లేదు. ఒక్క ఉపన్యాసం వదిలిపోతుందండి. ఒకళ్ళు అర్థమైతే ఆనందంగా తలూపుతాం, కానీ అంత తేలిక వదలలేదు. వదలకపోవడం వల్ల ఇన్ని జన్మలు, ఇంకా ఎన్నో జన్మలు పెట్టుకున్న వాడికి అర్థం కూడా ఖర్చులేదు.
అనుభవించడానికి ఇంకా కొన్ని వందల జన్మలు ఉన్నవాడికి కూర్చోబెట్టి చెప్పిన వేదాంతం అర్థం కాదు ఇక్కడ. అర్థం చేసుకునే మేధస్సున్న అహంకారం పొగరు కప్పేసిన అర్థం కాదు. ఇది కూడా ఉన్నది ఇక్కడ. ఆ సమయంలో వచ్చేస్తుంది ఏదో అహంకారం అంతే. ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఎన్ని లక్షణాలు అర్థం చేసుకునే బుద్ధికి కూడా అనేక అవస్థలు కానీ పడితే అర్థం చక్కడిదే, దేన్ని రిఫ్లెక్ట్ చేయగలదు. కానీ బురద పోయండి అంతే ఇక్కడ. కానీ ఏ విధమైన మనోవికారం వచ్చినా అర్థం కాదండి ఇక్కడ. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే తేలిపోతుంది, పెద్ద కష్టమేం కాదు. కానీ అవిద్య అంటే ఇప్పుడు తెలిసిపోయింది, అయిన దాన్ని కాదనుకునుట, కాని దాన్ని అవుననుకుంట. ప్రపంచమంతా దాంతో నడుస్తుంది. దీనివల్ల సృష్టి జన్మలు అన్నీ జరుగుతున్నాయి. ఆయన మాయకే మరొక పేరు అవిద్య. జీవుడి దగ్గరుంటే అవిద్య, ఆయన దగ్గరుంటే విద్య. అది తెలుసుకో ఇక్కడ అన్నాడు. రెండూ ఒకటే కనుక విద్యా స్వరూపిణి దండం పెట్టాల్సింది దానికి ఇక్కడ. అర్థమైంది కదా. మీరే చదువుతున్నారు విద్యా స్వరూపిణి. ఎక్కడమ్మా నాకు గుర్తు రావట్లే. అక్కడ మీరే చదువుతున్నారు. అయితే అప్పుడు కుంకుమ వేయడం తెలుస్తుంది కానీ అర్థం తెలియదు. అది వచ్చింది బాధ. కానీ విద్యా స్వరూపిణి అర్థమైపోయింది కదా. కనుక ఇప్పుడు మనం గమనించవలసింది, ఈశ్వరుడు ఆ ఉపాధిలో ఉన్నాడు, నేను ఇద్దరం ఉపాధిగా. ఉపాధిలో ఉన్నవాడికి ఎలాగో క్లేశము తప్పదు అని. క్లేశం అంటే ఏదో రకమైన కష్టం తప్పదు కదా. మనకి స్వామికి కూడా క్లేశం ఉంటుంది కదా. అంటే నచ క్లిష్ట పరస్యాద్ అనంతరం విశేషాత్ అన్నాడు ఇక్కడ. ఆయనకి ఏ క్లేశం లేదు. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉపాధి విడిచిపెట్టిన జీవుడికి అర్థమవుతుంది అని అక్కడ. జీవోపాధి క్లేశాదిమానేవ స్యాత్ ఇతి నచ నైవ శక్యం వక్తం కుతః తదనంతరం విశేషాత్ ససంకల్పకృతోపాధ్యనంతరం తారతమ్యాత్ అన్నాడు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే ఉపాధి తాదాత్మ్యం విడిచిన వాడికి బంధము లేదు. ఇప్పుడు అర్థమైంది కదా. ఉపాధి తాదాత్మ్యం ఉన్నంతకాలం క్లేశం ఉంటుంది. ఉపాధి తాదాత్మ్యం, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఉపాధితో కలిసిపోయి అది నేనే అని కలిసిపోవడం తాదాత్మ్యం. ఇది ఎలాంటిదంటే 10 రోజులు ఒకే ప్యాంటు షర్ట్ వేసుకున్నాక ప్యాంటు షర్ట్ కూడా నేనే బాడీవే అనుకుంటుంటాను అనమాట. ఇక్కడ అలవాటు మీద అలా అనిపిస్తుంది. ఉపాధి తాదాత్మ్యం వల్లే క్లేశం ఏర్పడుతుంది. ఈ దేహం నేను, దేహంతో వచ్చినవి నావి అనుకోవడం వల్ల కదా కష్టాలను వస్తున్నాయి. మరి పరమేశ్వరుడు విశ్వరూపాత్త ఇంత విశ్వం అనే శరీరం పట్టుకుని జగత్తంతా నడుపుతుండే ప్రకృతిని వారికి ఎంత క్లేశం ఉండాలంటే ఆయనకు ఉపాధి తాదాత్మ్యం లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఉపాధి తాదాత్మ్యం లేకపోయినా ఉపాధితో ఉన్నాడు కదా, ఆయనకు కష్టం కదా అంటే నువ్వున్నట్టు ఆయన లేడు. ఎలా ఉన్నాడు? ఇదే ప్రశ్న సనత్సుజాతీయంలో సనత్సుజాతుల వారిని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. కొంతసేపు శ్రద్ధగా విన్నాక దానికి సమాధానం చెప్తాడు. యథాహ్యయం జ్యోతిరాత్మా వివస్వానపో భిన్నా బహుధైకోను గచ్చన్ ఉపాధినా క్రియతే భేద రూపో దేవక్షేత్రేష్వను అనుజ దేవక్షేత్రేష్వేవమజోయమాత్మా దేవ క్షేత్రేష్వేవం అజోయమాత్మా. అందమైన శ్లోకం చెప్పండి ఇక్కడ. ఇది ఎలాంటిదంటే సర్వ దేహాల్లో ఈశ్వరుడు ప్రసరిస్తున్నాడు, జీవులుగా కనబడుతున్నాడు కదా. అందరిలో జీవుడిగా ఈశ్వరుడు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పాపానికి. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క కష్టం అన్న ఆయన కష్టాలు అంటే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. నాయన ఒక అద్దం 1000 ముక్కలు అయిపోతే దానిలో 1000 సూర్యబింబాలు కనబడతాయి. ఎన్ని? 1000 మంది ఉన్నారా సూర్యుడు అని అడిగాడు ఇక్కడ. అలాగే 1000 కడవలు పెడితే 10 కడవలు పెడితే 10 సూర్యబింబాలు కనబడతాయి. 10 మంది ఉన్నారా అన్నాడు ఇక్కడ. అలాగే రకరకాల ఉపాధులున్నా అన్నిట్లో ఈశ్వరుడు ఎలా వ్యాపిస్తారంటే 10 కడవల్లో సూర్యుని వలే అన్నాడు ఇక్కడ. 10 కడవల్లో నీకు 10 సూర్యబింబాలు కనబడవచ్చు, కానీ ఆయనకి మాత్రం సూర్యుడికి వీటి నీరు అంటదు, మట్టి అంటదు, కానీ నీటికి మాత్రం సూర్య లక్షణం ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరిశీలించారో లేదో. కుండలో సూర్యకాంతి ప్రతిఫలిస్తే వెలుగు వేడి 2 వచ్చాయి నీటికి, కానీ గ్రహించింది. కానీ సూర్యుడికో ఈ కుండ నీరు 2 అంటలే ఆయనకి ఇక్కడ. అలాగే పరమాత్మ ఈ శరీరాలను ఉన్నప్పుడు ఈ శరీరాలకు చైతన్యం వచ్చింది, కానీ దీనిలో ఉంటూనే అంటకుండా ఉంటాడు. అంతే, అంటకుండా ఉంటాడు కనుక క్లేశాదులు ఆయనకి లేవు. ఉపాధి తాదాత్మ్యం కలిగిన జీవులకు మాత్రమే ఉంది. అది ఈశ్వరుడికి నువ్వు ఈశ్వరుడుగా ఆరాధించినప్పుడు ఆయన మాయోపాధితో ఉన్నాడు కనుక ఆయన మాయోపాధితో ఉన్నాడు, నేను అవిద్యోపాతున్నాను. కానీ ఉపాధిలో ఉన్నటువంటి ఈశ్వరుని నేను ఆశ్రయించను, ఆత్మగానే చూస్తాను అంటే పిచ్చిన ఆయన నీలాంటి ఉపాధి కాదు. ఈశ్వర భక్తి గొప్పతనం చెప్తూ ఆయన వేటికి అంటకుండానే ఉంటాడు, ఇది తెలుసుకో అని మంచి శ్లోకాన్ని మనకి ఇక్కడ సనత్సుజాతీయం ఆధారంగా నారాయణ తీర్థుల వారు చెప్తున్నారు. ఇక్కడ అది ఆ శ్లోకాన్ని ఉటంకించారు. యథాహ్యయం జ్యోతిరాత్మా వివస్వాన్ అపోభిన్నా బహుధైకోను గచ్చన్ ఉపాధినా క్రియతే భేద రూపో దేవ
క్షేత్రేషు ఏవం అజోయమాత్మా. ఈ క్షేత్రముల యందు, ఇవన్నీ క్షేత్రములు, ఈ ఉపాధులన్నీ క్షేత్రములు. ఈ క్షేత్రముల్లో కుండలో సూర్యుడిలాగా ఆయన ఉన్నాడు, వాడి పేరు క్షేత్రజ్ఞుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని క్షేత్రజ్ఞ సర్వక్షేత్రేషు, సర్వక్షేత్రేషు భారత అంటాడు స్వామి. సర్వక్షేత్రముల యందు నేను ఒక్కడినే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కడా కాదు. నువ్వు క్షేత్రంతో కలిపి ఒక్కొక్కరిలో 10 అద్దాలు పెట్టు, 10 బింబాలు కనబడ్డాయి, కానీ 10 సూర్యులు కారు. అద్దం దృష్ట్యా 10 మంది, సూర్యుడి దృష్ట్యా ఒక్కడు. కానీ దేహాల దృష్ట్యా ఎందరో ఈశ్వరుడు, ఈశ్వరుడి దృష్ట్యా ఒక్కడి ఈశ్వరుడు తెలుసుకో. కనుక ఆ ఈశ్వరుని ఆరాధించడం, ఈ తత్వం తెలిసి ఆరాధిస్తే అంత బాగుందండి. కనుక మనలో పరమాత్మగా ఆత్మగా ఉన్నది ఆయనే అని తెలిసినంత మాత్రాన నీ భక్తికి ప్రమాదం ఏర్పడలేదు. కానీ ఆత్మగా ఉన్నాడని తెలుసుకుంటేనే సర్వనియామకుడు ఆయన చేతిలోనే సర్వం ఉన్నాయి. ఇవాళ ఆత్మగా ఉన్నాడని తెలిసిపోయింది. రేపు పొద్దున్న అడుగేస్తే ఎక్కడ పడతామో మనకు తెలియదు ఇక్కడ, కానీ ఆయనకు తెలుసు. రెండుకి తేడా ఉందా లేదా చూడండి ఇక్కడ. కనుక ఆత్మగా ఉన్నది ఎంత వాస్తవమో సర్వము ఆయన నియామకంగా ఉన్నాయనేది కూడా అంతే వాస్తవము. సర్వము ఆయన అధీనంలో ఉన్నాయన్నప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టాలి? ఈశ్వరుడు. సర్వము అధీనంలో ఉన్నవాడు ఈశ్వరుడే. నువ్వు విశేషణాలు సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఓ ఈ ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు, ఒకడే ఈశ్వరుడు తెలుసుకోండి. పరమేశ్వరుడు ఎన్ని చెప్పేది ఆయనే. పరమ అంటే సర్వోత్కృష్టుడు, ఈశ్వరుడు అనే మాటే సరిగ్గా ఈశ్వరునే శరణంబు వేడిదని అంతే. నీకు అర్థం కావడం కోసం సర్వేశ్వరుడు అంటే నీకు మాత్రం ఈశ్వరుడు అనుకోకరైనా అందరికీ ఈశ్వరుడు అని చెప్పడానికి సర్వేశ్వరుడు అన్నారు. లేదండి నాకు మా బాసే ఈశ్వరుడు అండి, ఉద్యోగం తీసేస్తే కాదు తెలుసుకో ఇక్కడ. కానీ అలాంటి కాదు, పరమ ఈశ్వరుడు, ఆయన మించి మరో ఈశ్వరుడు లేడు. ఆ ఈశ్వరతత్వం అర్థం కావడం కోసం విశేషణాలు సర్వేశ్వర, పరమేశ్వర ప్రతి పేరు మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చాడు తెలుసుకోండి. ఇక్కడ జపం చేయడానికో పాట పాడడానికో కాదని నేను అనట్లేదు, అక్కడితో ఆగిపోకూడదని చెప్తున్నాను ఇక్కడ. దీన్ని బట్టి సంకీర్తనలు వద్దన్నారు గురువుగారిని ప్రచారం చేయకండి. ఇక్కడ అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు చదివిన విష్ణు శాస్త్రంలో ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకోండి, విష్ణువు అర్థమైపోతాడు. సర్వేశ్వర, పరమేశ్వర, భూతేశ్వర, మహేశ్వర, అబ్బా అన్నీ ఆయనే. అది ఈశ్వరుడు. అలాంటి ఆ ఈశ్వరుడు ప్రతి వారిలో ఆత్మగా ఉన్నాడు. నిత్యం నిత్య సర్వగతో హ్యాత్మ కూటస్థో దోషవర్జిత ఏకస్స భిద్యతే శక్త్యా మాయయా న స్వభావత. ఇన్ని రకాలుగా కనబడడానికి కారణం ఆయన యొక్క మాయాశక్తియే, ఇన్ని రకాలుగా కనబడడానికి అని చెప్తూ, అటువంటప్పుడు ఈశ్వరుడి క్లేశంలో చెప్పుకున్నాం. ఐశ్వర్యం తదేతి చేన్న స్వాభావ్యాత్. ఇక్కడ నువ్వు చెప్తున్న విషయం ఏంటంటే జీవుడికి ఉపాధి వల్ల కలిగిన ఒక బంధం ఉన్నది. ఈశ్వరుడికి మాయను ఉపాధిగా తీసుకోండి, బంధం అనకూడదు దానికి ఇక్కడ. అటువంటప్పుడు ఆయన ఐశ్వర్యం సహజమా? ఇప్పుడు జీవుడికి కూడా ఒక్కొక్కప్పుడు గొప్ప లక్షణాలు వస్తూ ఉంటాయి, అవునా లేదండి? అన్నీ చెప్పగలడు, అన్నీ చేయగలడు. అలాంటి వాళ్ళని మనకంటే గొప్ప వాళ్ళని చూస్తున్నాం. కానీ అప్పుడు వాడు మనకంటే గొప్ప అంటే ఈశ్వరుడే వాడు. ఈశ్వర గుణములు గొప్పతనం కదా, మరి వాళ్ళలో కనబడుతున్నాయి. ఈశ్వరులు కూడా గొప్పతనాలు కనబడుతాయి. మనకంటే గొప్పవాళ్ళు ఎంతమంది లేరండి, ఎన్నో చేయగలిగే వాళ్ళు. అలాగే ఈశ్వరుడు కూడా మనకంటే గొప్పవాడు. అలాంటిది కాదయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వీడు గొప్పతనం స్వాభావికం కాదు, వీడికి ఉపాధి, వీడి సంస్కారముల చేత ఉపాధి యందు ఈశ్వర చైతన్యం ఎక్కువ ప్రసరిస్తే వాడు గొప్పతనం వస్తుంది. గమనించాలండి ఇక్కడ. కొందరిలో ఒక్కొక్క ప్రతిభ కనబడుతుంది, గొప్పతనం కనబడుతుంది. మనకంటే గొప్పవారు మరొకరు కనబడతారు, వాడు మానవుడిలాగా కనబడుతున్నాడు. కానీ వాళ్ళు గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళలోని ఈశ్వర చైతన్యం ఉంటుంది, కానీ వాడు పూర్వపుణ్య విశేషం చేత ఈశ్వర కాంతిని ఎక్కువ గ్రహిస్తున్నాడు. వాడు దాని విభూతి అంటాం, తెలుసుకోండి ఇక్కడ. వాడు ఎక్కువ గ్రహిస్తున్నాడు, అది గొప్పతనం. ఇది ఎలాంటిదంటే ఒక అద్దాలు పెట్టే లోపల మీరు దీపం పెడితే అద్దం ఎంత శుభ్రమైతే కాంతి అంత ఎక్కువ వస్తుంది. కనుక ఎవడైతే పూర్వపుణ్య విషయం అంతఃకరణ శుద్ధి ఎక్కువ పొందుతాడో వాడికి ఎక్కువ ఈశ్వర శక్తి లభిస్తుంది. ఆ కాంతి ఇంద్రియాల్లో దేని యందు ప్రసరిస్తే దాని శక్తి ఎక్కువ అవుతుంటుంది, తెలుసుకోవాలి. కానీ ప్రతివాడి యందు గొప్పతనము ఈశ్వరుడు ప్రసరింపజేసే కాంతి యొక్క గొప్పతనమే. కనుక ప్రతివాడికి గొప్పతనం ఐశ్వర్యం అంటే గొప్పతనం కనబడుతుంది కదా, విభూతి ఐశ్వర్యం అంటే గొప్పతనం. అలాగే ఈశ్వరుడికి ఐశ్వర్యములు ఉన్నాయంటే నాయన అలాగనుకు వీడిది జీవుడు అనుకునేవాడు బుద్ధితో తాదాత్మ్యం చెందిన వాడి యొక్క ఐశ్వర్యం స్వాభావికం కాదు, ఈశ్వరుడు ఐశ్వర్యం స్వాభావికం. కానీ భగవంతుడి యొక్క శక్తి అని స్వాభావికం. మన శక్తి మనమే అంటాం. ఏంటండి అప్పుడు అలా పరిగెత్తేవారు, ఇప్పుడు ఏం నడవలేనంటున్నారండి అంటే ఆ రోజుల్లో అలా చేసేవాడిని అండి అంటాడు. అంటే అప్పుడు వీడి శక్తి ఏమిటో తెలిసిపోయింది. స్వాభావికమైతే ఇప్పుడు ఉండాలి కదా, ఇప్పుడు లేదు. కానీ అప్పుడు అనుకున్నాడా అలా పరిగెడుతున్నప్పుడు కొన్నాళ్ళకి నేను నడవలేని పరిస్థితి వస్తుంది అనుకున్నాడా? అనుకోడు సరిగ్గా కదా. నడవలేక కూర్చునేవాడే ఉంటే ముసలాడు అంటాడు వాడు. వీడు కాబోయే ముసలివాడు, వాడికి తెలియట్లేదు ఇక్కడ.
ఆ ముసలాడు అనుకోండి నువ్వు మాజీ యువకుడు నేను అయ్యా అంటాడు. ఇక్కడ ఏం చేస్తావు కనుక ఇప్పుడు శక్తి స్వాభావికమా కాదా చెప్పండి. ఇక్కడ శక్తి స్వాభావికమా జీవుడికి కాదు, ఈశ్వరుడికో. అందుకే ఈశ్వరుడు ఐశ్వర్యము ఏదైతే ఉన్నదో అది స్వాభావికం. ఎందుకు ఈశ్వరుడిని ఆశ్రయించాలో చెప్తున్నాడండి. ఈశ్వరుడు ఉపాధిలో ఉన్నప్పటికీ క్లేశాదులు ఆయనకి లేవు. సర్వజీవుల్లో అంతర్యామిగా ఉన్నప్పటికీ క్లేశం ఆయనకి లేదు. విశ్వోపాధి కలిగి ఉన్నప్పటికీ క్లేశం ఆయనకి లేదు. అంతేకాదు ఐశ్వర్యం చెడదు. ఉపాధి తగ్గిపోతున్న కొద్దీ మనలో ఈశ్వర విభూతి తగ్గిపోతుంది. చూడండి, మానవ ఉపాధికి ఉన్నటువంటి తెలివితేటలు గొప్పతనాలు పశువులకు ఉండవు. వాటికున్నపాటి తెలివితేటలు వృక్షాలకు ఉండవు. అవి అలా జడంగా పడి ఉంటాయి. అవి జీవులే. మనం కూడా అవన్నీ దాటొచ్చాం తెలుసా. ఎన్ని చెట్లుగా మొలిచామో, ఎన్ని పక్షులుగా ఎగిరేమో, ఎన్ని జంతువులుగా గడ్డి మేసామో, ఇప్పుడు దేహం వచ్చింది. మరి ఉపాధులు అవి కూడా కంటైనర్సే కదా. మరి ఉపాధులు ఈశ్వరుడు ఉన్నాడే లేదా. కానీ గొప్పతనం మానవుడికి ఎందుకు చూపిస్తున్నాడు, వాడికి ఎందుకు చూపించట్లేదు. కనుక ఉపాధులు మారిపోతున్న కొద్దీ ఐశ్వర్యం తగ్గుతుందా లేదా. ఐశ్వర్యం అంటే విభూతి. ఎందువల్ల ఇవి ఇక్కడ మారుతున్నాయి, మనకు తెలిసిపోతుంది. ఈ జన్మలోనే మారిపోతున్నాయి, జన్మకి మారుతున్నాయి. ఎవడికి, జీవుడికి. దేహంతో కలిసి ఉన్నంత వరకు జీవుడే. మనం ఎప్పుడు ఈ శరీరం పోయినా జీవులమే. ఎందుకే ముందు దేహం అంటే ఏంటో అర్థం చేసుకోండి అని చెప్పాం. అసలు దేహం మీదే క్లాస్ తీసుకోవాలండి. అయితే మెడిసిన్ క్లాస్ కాదు అది, అది అనాటమీ చెప్తుంది. ఇక్కడ అనాటమీ అంతా స్థూల దేహమే, అన్నమయ కోసమే. తెలుసుకోండి. ఇక్కడ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు దాకా వెళ్ళదు. అది ఇది పట్టుకుని వేదాంతం చెప్తానంటావు. మెడిసిన్ స్థూల శరీరం తప్ప సూక్ష్మ శరీరంలోకి వెళ్ళదు. కారణ శరీరం అసలు అర్థం కాదు. ఇంకా ఆత్మ ఎక్కడ అర్థమవుతుంది. నీకు కనబడే అన్నమయ కోసం తప్ప వరకు నీకు చేత కాదు, నీ చూపు అంతే. నువ్వు మాట్లాడితే అలాగా తప్పునైనా మాట్లాడుకో. అక్కడ ఒక దశస్థకి కళ్ళజోడు లేకపోతే ఎదురు వస్తువే కనబడదు, అలాంటిది నీ చూపు. నీకు ఏంటి అహంకారం ఇక్కడ. కనుక నీ ఐశ్వర్యములన్నీ ఆయన ఇస్తే వచ్చాయి. ఆయన ఐశ్వర్యం సహజం. అద్దం మీద ప్రతిఫలించిన కాంతి అద్దానికి అసహజం, సూర్యుడికి సహజం. మీకు తెలుసుకోండి. కానీ సహజమైన ఆ ఈశ్వరుణ్ణి ఐశ్వర్యం ఎప్పుడు బాధించదు. ఐశ్వర్యం తథేతి చేన్న స్వభావ్యాత్ అంటే ఉపాధిలో బద్ధుడయ్యాడు కనుక ఆయన ఐశ్వర్యము శాశ్వతము అనడానికి లేదంటే తప్పునైనా స్వాభావికమే. దానికి శాస్త్రమే ప్రమాణం. ఎక్కడ చెప్తావు. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. ఉపనిషత్ ప్రమాణం ప్రధానికి ఇక్కడ స్వాభావికి. స్వామి యొక్క శక్తి ఏమిటో చెప్తున్నాడు. పరా అస్య శక్తి, ఆయన యొక్క శక్తి. ఆ శక్తి పేరే మాయ, మరొకటి కాదు. అంటే ఏమిటో కాదండి. భగవంతుడు ఇంత సృష్టి ఆయన అధీనంలో పెట్టుకున్నాడు అంటే శక్తి చేత పెట్టుకున్నాడు కదా. పైగా సృష్టి చేసి వేరుగా పెట్టాడు. సృష్టి ఆయన నుంచి వచ్చిందా, ఆయన వల్ల వచ్చిందా? ఆయన నుంచి వస్తే వేరుగా వచ్చిందా? అన్నీ ఆలోచించవలసిన అంశమే. అదే శంకరులు చాలా జాగ్రత్తగా పెట్టారు. ఆయన నుంచి వచ్చింటే పాల నుంచి పెరుగు వచ్చింది. పాల నుంచి పెరుగు వచ్చినట్టు వచ్చిందా సృష్టి? చెప్పండి. ఇక్కడ పాల నుంచి పెరుగు వచ్చాక పాలేమయ్యాయి లేదు, ఇప్పుడు పెరుగు అయిపోయాయి. కానీ పాల నుంచి పెరుగు వచ్చినట్టు ఈశ్వరు నుంచి సృష్టి వచ్చిందా? మీరు చెప్పండి దయచేసి. మట్టి నుంచి బొమ్మ తయారైనట్టు అది కొంతమేరకు చెప్పచ్చు కానీ పూర్తిగా సరిపోలేదు. ఇక్కడ చాలా అందమైన విషయం ఉందిలేండి మొత్తానికి. అందుకే అదేవిధంగా ఒక కుమ్మరి నుంచి కొండ వచ్చింది. అలా వచ్చిందా ఈశ్వరు నుంచి జగత్తు? ఎందుకు కాదు? కొండ కుమ్మరి తయారు చేశాడు, ప్రపంచం ఈశ్వరుడు చేశాడు. తప్పే ఉంది? రెండు వేరైపోయాయి. అదే ద్వైతం, మరొకటి కాదు. ఇక్కడ కొండ వేరు కుమ్మరి వేరే కదండి పాపం. లేకపోతే అలాగే జగత్తుని చేశాడు భగవంతుడు. కొండలో పడేశాడు. ఇక్కడ ఆయన అక్కడ కూర్చొని హాయిగా ఉన్నాడు. ఇక్కడ దీన్ని మనం ఆరంభవాదం అంటారు. అర్థమైంది కదా. ఎన్ని వేదాంత చర్చలు ఒక్క భక్తి సూత్రంలో జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ పాల నుంచి పెరుగు వచ్చింది, దీన్ని పరిణామవాదం అంటారు. భగవంతుడి సృష్టి ఏ వాదంలో వచ్చిందంటే దీనికి అద్భుతమైన విషయం చెప్తున్నాడు. సృష్టిగా కనబడుతున్నాడు కానీ సృష్టి లేదన్నాడు. ఇక్కడ అక్కడికి వచ్చేది రజ్జు సర్ప భ్రాంతి ఇవన్నీ వచ్చాయి. ఇది ఎలాంటిది అంటే ఇంద్రజాలికుడు ఎందు ఇంద్రజాలం వలె అన్నాడు. ఇక్కడ ఇది ఇప్పుడు మంచి ఉపమానం. ఇక్కడ ఒక ఐంద్రజాలికుడు ఉన్నాడు. ఐంద్రజాలికుడు అంటే తెలుసు కదా, మెజిషియన్. ఒక ఐంద్రజాలికుడు ఇంద్రజాలాన్ని చూపించాడు. ఇప్పుడు ఇంద్రజాలికుడి నుంచి ఎలా వచ్చింది? కుమ్మరివాడి నుంచి కొండ వచ్చినట్టు వచ్చిందా? ఎందుకంటే కుమ్మరివాడు వెళ్ళిపోతే కొండ ఉంటుంది, ఇంద్రజాలికుడు వెళ్ళిపోతే ఇంద్రజాలం ఉండదు కదా. ఇప్పుడు ఇంద్రజాలికుడు ఇంద్రజాలంగా మారిపోయాడా? పాలు పెరుగ్గా అన్నట్టు చెప్పండి. మారలేదు కదా. ఇంద్రజాలం అంతా ఇంద్రజాలికుడి మీద బేస్ అయ్యింది. ఆయన పక్కపోతే ఇంద్రజాలం పోయింది. ఇక్కడ
ఇంద్రజాలం చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఏందే బేసింది. ఇంద్రజాలం ఉందా లేదా? లేదు. ఇంద్రజాలం ఉందా? మీరు ఇక్కడ ఎదురుగా కూర్చుంటే హఠాత్తుగా వర్షం కురిపించినట్టు ఎండ కురిపించినట్టు చూపిస్తాడు. ఉందా లేదా? లేకపోతే నువ్వు టికెట్ కొనుక్కుని ఎందుకు వెళ్తావు ఇంద్రజాలానికి? అక్కడ వర్షంలో తడిసేటట్టు ఎండ ఉన్నట్టు వాడు భూతం మీదకు పడేటట్టు చూపిస్తాడు మెజిషియన్. పడిపోయి అరవాలి, అరిస్తే థ్రిల్ మనకి ఇక్కడ థ్రిల్. అవతల వాడు వణుకుపోతే చెమట్లు పట్టిస్తుంటే రే మ్యాజిక్ రా అంటాడు పక్కవాడు, వీడికి లోపల భయం ఉన్నా. ఇలా ఉంటుందండి వ్యవహారం. కనుక ఇంద్రజాలం ఉందా లేదా చెప్పండి? ఉంది. కానీ ఇంద్రజాలికుడు గుర్తు రాగానే ఇంద్రజాలం పోదు. నువ్వు చూస్తా టికెట్ కొనుక్కున్న ప్రతివాడికి ఇంద్రజాలం కనబడుతుంది. కానీ ఇంద్రజాలికుడు ఎక్కడున్నాడు, ఆయన చేస్తున్న నిజానికి లేదంటే ఎంజాయ్ చేస్తాం అని అది ఇక్కడ. కానీ జగత్తు ఇంద్రజాలం వంటిది, ఈశ్వరుడు ఇంద్రజాలికుడు వంటివాడు. ఇప్పుడు చెప్పు ఉందా లేదా? ఆయన లేకపోతే ఇది లేదు. అందులో ప్రత్యణువు ఆయన ఉన్నాడు. ప్రత్యణువు ఇంద్రజాలంలో ప్రత్యణువు ఇంద్రజాలికుడు తన తెలివితో ఉన్నాడు వ్యాపించి ఇక్కడ ఆధారపడింది. ఇది చెప్పడం ఎందుకంటే ఇదేది పెద్ద కొట్టుకోక్కర్లేదు. భక్తికి ఇది చాలా అందమైనది. ఇంద్రజాలంలో ఇంద్రజాలికుడు తెలివి తప్ప ఇంకోటి లేదు, ఆయన చైతన్యం తప్ప. జగత్తులో పరమాత్మ తప్ప అన్యము లేదు. 1000 తరంగాలు కనబడ్డా ఒక్క జలమే. అంతమైన ఉపాధులు కనబడుతున్నా ఒకడే ఈశ్వరుడు. ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు. కనుక సముద్రంలో తరంగాలను లేపగలిగే శక్తి ఎలా ఉంటుందో ఈశ్వరుల్లో సృష్టి చేయగలిగే శక్తి అలా ఉంటుంది. ఇక్కడ గొప్ప ఉపమానం ఇక్కడ జరుపుతుంది. సముద్ర తరంగాల ఉపమానం అద్భుతం అండి. అందుకే మా శంకర భగవత్పాలు వారు విష్ణు భక్తిలో చెప్తూ సత్యపి భేదాపగమే నాథ తవాహన్న మామకీనస్త్వం సముద్రోహి తరంగ క్వచన సముద్రో నా తారంగ అన్నాడు. ఇక్కడ అద్భుతమైన విషయం చెప్పాడు. కనుక ఆయన ఎంత చమత్కారం అంటే భేదం ఉంది నొప్పుకుంటున్నాను స్వామి అన్నాడు. ఇక్కడ ఎలాంటిదంటే సముద్రానికి చెందినది కెరటం కానీ కెరటానికి చెందినది సముద్రం అనకూడదు కదా, అలాగే అన్నాడు. అంటే ఈయన అద్వైత ద్వైత పట్టుకోవాలండి. భలే చమత్కారండి. అక్కడ చెప్తున్న ద్వైతవాదం చెప్తున్నట్టు నిజమే. నేను భేదం ఉంది భేదం లేదని అన్నాను, భేదం ఉందని ఒప్పుకుంటాను. సత్యపి భేదాపకం, భేదం లేదని అనుకుందాం కానీ భేదం ఉందని ఒప్పుకుందాం. ఎలాంటి భేదం అంటే సముద్రంలో తరంగంలా నీ నుంచి వచ్చాను నేను కనుక నేను నీవాడిని అనాలి. కానీ తరంగం పట్టుకుని నా నుంచి వచ్చి సముద్రం ఆహా ఈ సముద్రం అంతా నాదే అనకూడదు, సముద్రం అనాలి ఈ తరంగాలు నావని. తెలిసింది కదా అని అంత బాగా చూపించారండి. ఇక్కడ సమన్వయించాడు. ఆయన సమన్వయం అర్థం కాక ఏదో ద్వైతం మీద మంట పెట్టినట్టు చాలా బాధపడిపోతారు చాలామంది. ఇక్కడ అంత చక్కగా చెప్పాడు. ఇప్పుడు చెప్పిందంతా వివేచన చేయవలసింది. మళ్ళీ మీరు సామాన్య విశేష లక్షణాలు తెచ్చుకోవచ్చు. తరంగం కొంతసేపు ఉంటుంది, కొంతవరకు పోతుంది. సముద్రం ఎప్పుడూ ఉంటుంది. సముద్రం పెద్దది, తరంగం చిన్నది. ఇవన్నీ విశేష ధర్మాలు. రెండిట్లో నీరే సామాన్య ధర్మం. ఇది తెలుసుకోండి. తెలిపింది కదా ఎంత చక్కగా సమన్వయించారు. కనుక ఇప్పుడు భగవంతుడి నుంచి జగత్తు ఎలా వచ్చింది, ఈ వాదం పేరేమంటాం అంటే తన నుంచి అనేకముగా జగత్తును సృజించినప్పటికీ తానే వాటిలో అనుస్యూతముగా ఉన్నాడు. నేనేమి దూరమైన విషయాలు చెప్పట్లేదు, ఇక్కడ సూత్రమే అర్థం చెప్తున్నాను. అనుస్యూతముగా, అనుస్యూతం అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్, వితౌట్ ఎనీ గ్యాప్. దీన్నే నిరంతర అనే నామంలో మీరు చదువుతున్న లలితా శాస్త్రంలో. నిరంతర, అంతరం అంటే గ్యాప్, గ్యాప్ లేకుండా ఉన్నాడు. ఎలాగంటే 1000 తరంగాలున్న జలం గ్యాప్ లేకుండా అన్నిట్లో వ్యాపించింది. ఇక్కడ అంత అందమైన భావం అంటే అద్వైత భక్తి గొప్ప భక్తిని ఎందుకంటామంటే వాడు భగవంతుడు తప్ప మరొకటి లేదండి, రెండో వస్తువు లేదు. ఎంత ప్రేమ అండి. పరమాత్మ తప్ప మరొకటి లేదు అని కబుర్లు ఆడతావే, పరమాత్మ తప్ప మరొకటి లేదనే నేను చెప్తున్నానయ్యా అన్నాడు. ఇక్కడ ఆఖరికి పరమాత్మ తప్ప మరొకటి లేదనే నువ్వు కూడా లేవు, అది కూడా పరమాత్మ అన్నాడు. అంత గొప్ప విషయం ఇక్కడ. ఆ విషయాన్ని బోధిస్తున్నాడు. అదే పరమేశ్వరుడి ఐశ్వర్యము శాశ్వతమైనది. ఎందుకంటే జగత్తులో సర్వత్రా వ్యాపించున్నాడు. కెరటాలు వచ్చిపోతాయి కానీ కెరటంలో కనబడే నీరు శాశ్వతం కాదు, సముద్రంలో నీరు శాశ్వతం. ఇప్పుడు ఎవరి ఐశ్వర్యం గొప్పది, సముద్రందా తరంగాలదా? అది తరంగాల్లో నీటికి ఐశ్వర్యం తగ్గిందా? తరంగాల్లో నీటికి ఐశ్వర్యం తగ్గలేదు. జాగ్రత్తగా చూడండి. తరంగంతో చూస్తే తరంగం పోయిందేమో, నీరు పోలేదుగా. కనుక ఐశ్వర్యం అఖండంగా ఉంది. ఎవరి వద్ద? ఈశ్వరుడి వద్ద. ఇక్కడ తెలుసుకోవాల్సింది అది ఈశ్వరుడు ఐశ్వర్యం. ఇది అప్రతిషిద్ధం పరమైశ్వర్యం తద్భావాచ్చ నైవమితరేషాం. అందుకే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం అప్రతిషిద్ధము. అప్రతిషిద్ధం అంటే దానికి బాధ అనేది లేదు. బాధ అంటే మార్పు చెందదు, నశించదు. అటువంటిది ఈశ్వరుని యొక్క ఐశ్వర్యము. ఎక్కడ శాస్త్రంలో కూడాను ఆయన ఐశ్వర్యం ఒకప్పుడు తగ్గుతుంది, ఒకప్పుడు పెరుగుతుంది అని ఎక్కడ లేదుగా ప్రమాణం చూపించాలన్నా. ఎందుకంటే జగత్ ఈశ్వరుడి నుంచి కలిగింది అని చెప్తూనే జగత్ అని వేరే లేదు, ఉన్నది ఈశ్వరుడు అని చెప్తున్న వాక్యాలు ఉన్నాయి శాస్త్రంలో. ఎక్కడున్నాయంటే యతోవా యమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి అంటే సృష్టిస్థితులు ఎవరి వల్ల జరిగాయో అని పురుషు చెప్తుంటే
ఆయన కారణం అని చెప్తున్నారు కదా, అదే ఎవ్వని చేజనించి జగమెవ్వని లోపల ఉండి లీనమైన పంచలం మనం చెప్తున్నాం. కానీ ఈశ్వరుడు అదే సమయంలో ఆయనకు వేరుగా సృష్టి లేదు, అది చెప్తున్నా. ఆయనకు వేరుగా సృష్టి ఉందా? ఆయనకు వేరుగా సృష్టి లేనప్పుడు ఆయన కాని సృష్టి ఒకటి ఉందా? మీరు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు సముద్రము కాని తరంగం ఉందా? ఈశ్వరుడు కాని జగత్తుందా? ఒకటే చెప్తున్నాడు. అది తెలుసుకో. కానీ అఖండ ఐశ్వర్య సంపన్నుడు అనే శాస్త్రం ఎక్కడ కూడా నా ఐశ్వర్యాన్ని తీసేయలేదు. దానికి ఉదాహరణ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే అని వేదాంత వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. దీని అర్థం ఏంటి అంటే పరమాత్మ అన్నిటినీ మించిన జ్యోతి, ఆ జ్యోతి స్వరూపంగా అన్నిట్లో ప్రకాశిస్తున్నాడు. కనుక ఆ జ్యోతిని ఎవరైతే చేరుకుంటున్నారో వారు అన్నిటినీ దాటిన వాళ్ళు అవుతున్నారు అని మంత్రం చెప్తుంది మనకి. అదేవిధంగా ఈ విషయానికి ప్రమాణములతో చెప్తూ ఇటువంటి ఐశ్వర్యము జీవాదులకు లేవు కదా, కానీ ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యము శాస్త్రములన్నీ సమ్మతంగానే చెప్తూ ఉన్నాయి అని చెప్తూ సర్వామృతే కిమితి చే నైవే నేవం బుద్ధ్యానంత్యాత్, ఇది గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఇప్పుడు పరమాత్మ ఒక్కడే మరొకడు లేడు, తెలిసిపోయింది కదా. మరి అంటప్పుడు సృష్టి అనేది నువ్వు మిథ్య అంటున్నావు, అటువంటిప్పుడు ఈశ్వరుడు అనేవాడు ఏమవుతాడు? ఉన్నట్ట లేనట్ట? జగత్తు మిథ్య, ఈశ్వరుడు ఒక్కడి సత్యమని ఎవరికి తెలుస్తుంది అన్నాడు ఇక్కడ. అందరికీ తెలియదు, తెలుసుకోండి. ఇవాళ నేను భేదం లేదు అద్వైతం అని చెప్పేసాను కనుక అందరూ ఆహా బ్రహ్మము తప్ప మరొకట్లేదు, బ్రహ్మం ఒక్కటే తందనాహి అని పాడుకుంటే వెళ్ళరు. మళ్ళీ భేదం వచ్చి పడుతుంటుంది ఇక్కడ. అయితే అసలు ఎవరికి రాదా అంటే శాస్త్రం వేస్ట్. ఎవరికి దొరకదన్నప్పుడు శాస్త్రం అక్కర్లే. పొందిన వాళ్ళు కొందరు ఉన్నారా లేదా? వాళ్ళకి మాత్రమే ముక్తి, కానీ అందరికీ సమూహ ముక్తి లేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమూహ ముక్తి లేదు. ఎందుకంటే సముద్రంలో కెరటాలు లేని సమయం ఉండదు, సృష్టిలో జీవులు లేని విషయం ఉండదు. తెలుసుకోండి. ఇక్కడ ఉంటూనే ఉంటుంది. తెలివైన వాడు అంతా ఈశ్వరుడని తెలుసుకుని నిరంతరం భక్తి చేత పరమాత్మ తప్ప అన్యము లేదని అఖండ ఆనందంలో మునిగిపోతాడు. వాడు ఎవడో కోటుకొక్కడు దొరుకుతాడు అంతే. కనుకనే నాయన మీరంతా చెప్తారు కానీ అందరూ ముక్తి పొందితే ఏమైపోతుందండి అని గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు 4 రోజులు వేదాంతం విని నాకంతా బాగా అర్థమైందండి, ముక్తి గ్యారెంటీ అనిపిస్తుంది. కానీ స్వామి అందరికీ ముక్తి వచ్చిస్తే ఎలా అండి? ప్రపంచం నడవదు కదా అన్నాడు ఇక్కడ. అందరికీ బ్రహ్మజ్ఞానం వచ్చిస్తే వీరెవరు వారెవరు అంతా ఒక్కటే అనే భావం వచ్చేస్తే ప్రపంచం నడవదు కదంటే అందరూ మారిపోతారు అనుకుంటున్నావా? నాకు ఆ భ్రాంతి ఎప్పుడూ పోయింది అన్నాడు ఆయన ఇక్కడ. అందరూ మారరు నాయనా, కోటికొక్కడు విన్నవారు, కోటికొక్కడు. మరి అంత చెప్తారు ఎందుకంటే ఆ ఒక్కడు కోసం చెప్పాలి నేను, తప్పదు. ఇక్కడ కోటికొక్కడు వాడు. పైగా మరి అందరూ అంటే కోటికొక్కడు తరించిన మిగిలిన వారు ఆ కోటికొక్కళ్ళు ఒక్కడిని అవ్వాలనైనా సాధన మొదలు పెడతారు. ఇప్పుడు ఏ కోట్ల జన్మలకు అవుతారంటే ఇక్కడ. అందుకు సాధన మొదలు పెట్టడానికి చెప్పాలి ఇక్కడ. కనీసం వీటి కోసం ప్రయత్నించినప్పుడు కొన్ని మానస వికారాలైనా వదలాలండి కనీసం. ఆ వదలకుండా మీరు లలితా శాస్త్రాలు పారాయణలు చేసిన, శ్రీ విద్యను ఇటు తిప్పి చేసినా ఏమీ లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. అవన్నీ వదులుకోవాలి, దానికోసం ప్రయత్నించాలి. అంతరంగ సాధనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీటికి ప్రాధాన్యం ఇవ్వనంతకాలం అహంకారాలు అలాగే వెలగబెడుతుంటే ఎక్కడికి? ఇది గమనించుకోవాల్సిన. అందుకే అందరికీ రాదు. ఆ మాట చెప్తున్నాడు, సర్వామృతే కిమితి చేత్ నైవం బుద్ధ్యా అనంత్యాత్ అన్నాడు ఇక్కడ. అంటే అందరికీ ముక్తి వచ్చిస్తే ఎలా అండి? ఎవరు లేకపోతే సృష్టి ఏమిటి? సృష్టి అని కూడా ఈశ్వరుడు శబ్దం ఎక్కడొస్తుంది అన్నాడు ఇక్కడ. సృష్టి స్థితిలో కారకుడు ఈశ్వరుడు అంటున్నారు కదా. అందరూ ముక్తి పొందిపోతే, సృష్టి కావలసిన స్థితిలో పరమాత్మని చేరిపోతే మరి ఈశ్వరుడు ఏమిటి? అప్పుడు ఈశ్వరుడికి ఐశ్వర్యం సహజమా శాశ్వతమా చెప్పు అన్నాడు ఇక్కడ. చూసారు బల ప్రశ్నలు ఇక్కడ. ఈ ప్రశ్నలు ఎవరికి వస్తాయి? ఆలోచించేవాడికి. ప్రతి ఏ ఆలోచనవాడికి ఏది రాదు ఇక్కడ. అంత ఆలోచించలేదంటే నీకంటే ఆలోచించినవాడు ప్రశ్నించాడు ఇక్కడ. అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నైవం, అది జరగదు సుమా. సృష్టి అనేది లేకపోవడం, జీవులు అనేవాళ్ళు లేకపోవడం అనేది ఎప్పుడూ జరగదు. ఎందుకంటే అందరికీ ముక్తి లేదు. సమూహ ముక్తి ఉండదండి. సామూహిక భజనలు ఉంటాయి కానీ సామూహిక మోక్షం ఉండదు. తెలుసుకోండి. ఇక్కడ సామూహిక కుంకుమ పూజలు ఉంటాయి కానీ సామూహిక మోక్షాలు ఉండవు. తెలుసుకోండి. సామూహికంగా మీరు పూజ చేస్తే సామూహిక తలనొప్పులు వస్తాయా? సామూహికంగా కరోనా రావచ్చు, అది వేరే విషయం. కానీ ముక్తి మాత్రం రాదు సామూహికంగా. కానీ అందరికీ ఒకసారి ముక్తి లేదు. కానీ ముక్తి పొందేవాళ్ళు ఎవడో కోటికి. అంతెందుకు స్వర్గాదులు కూడా అందరికీ రావడం తెలుసా? మరి ఇంతమంది పుణ్యకర్మలు చేస్తున్నారంటే. ఒక ఆయన అన్నాడు, ఎక్కువ పుణ్యాత్మలు అయితే స్వర్గం ఓవర్ పాపులేటెడ్ అయిపోతుందండి. అది ఎప్పుడు జరగదుట, ఎప్పుడు తక్కువ మంది ఉంటారట. అందుకే పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఇంత గొప్ప బృందావనం కూడా జనాలు ఎక్కువై పాడైపోలే. ఈ లోకాల సంగతి అది. అక్కడ ఎప్పుడు ఫీల్ కాదుట, ఎందుకంటే ఎప్పుడు పుణ్యాత్మల సంఖ్య తక్కువే. ఏమైనా పుణ్యాలు చేసుకునే వెళ్ళేవాడు కూడా ఎక్కువ రోజులు ఉండడు. మనం ఎక్కువ రోజులు ఉంటున్నాం, 9 రోజులు వెళ్ళిపోవట్లే.
అలా అక్కడ కూడా వెళ్ళిపోతారు. పుణ్యం అవగానే పడ్డానికి సిద్ధంగా ఉండదు భూమి. కనుక వాటికే అంత ఉండదు. పుణ్యాలు చేసి స్వర్గాలకు వెళ్ళేవాడి సంఖ్య తక్కువ. ఇక ముక్తి పొందేవాడా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సుదుర్లభ, హైలీ సుదుర్లభ. 3 చెప్పాడు. ఏం పదాలండి ఇక్కడ. కనుక ఏం బాధ లేదనైనా సర్వామృతే అంటే సర్వం ఋతే లేనప్పుడు కిమితి చే నైవం బుద్ధ్యానం చాత్, సర్వం లేనప్పుడు ఈ జీవుల సంగతి ఏంటంటే అలాంటిది ఏం లేదు నాయన. సర్వస్య జీవస్య మృతే మోక్షే సతి కిమితి చేత్ అంటే సర్వజీవులకు అమృతత్వం లభిస్తే కిమితి చేత్ కిం కృతం కిం ప్రయోజనకం కిం స్వాభావికం కీదృశమైశ్వర్యం వక్తుం అశక్యత్వాత్. అలాంటివి పాసిబిలిటీవే లేనప్పుడు ప్రశ్నలు ఎందుకయ్యా? అలాంటివి జరగదు. దీన్ని బట్టి చెప్పదలుచుకున్నది ఏంటంటే అనేక రకాల బుద్ధులు ఉంటాయి కానీ అనేక రకాల ఈశ్వరులు ఉండరు. మళ్ళీ బుద్ధులు అన్నాడు ఇక్కడ. అనేక రకాల బుద్ధులు ఉంటాయి కనుక ఎవడి బుద్ధిని వాడు బాగు చేసుకుని ఐశ్వర్యం యందు ప్రవేశింపజేయాలి. ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ. బుద్ధులు అనేక రకాలు, అద్దాలు అనేక రకాలు. కానీ బుద్ధులు అనేక రకం కనుక ఎవడి బుద్ధి వాడిది. ఇప్పుడు చెప్పేసారు చూసారా, అనేకత్వం అంగీకరిస్తున్నాడు. ఏ దృష్టితో? ఉపాధి దృష్టితో అనేకం, చైతన్య దృష్టితో ఏకం. ఇప్పుడు గొడవ ఏముంది కనుక ఇప్పుడు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడికి ప్రపంచం మొత్తం నాశనమైపోదు. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచమంతా బ్రహ్మముగా కనబడుతుంది తప్ప ప్రపంచం నాశనం అయిపోదు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం జబ్బు అవుతుంది. ఇలా అన్నాను ఇంకోలాగా అనుకోవద్దు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగిపోయింది, నువ్వుగా కనిపించట్లేదు. ఈ నా మనిషి కాడు, ఈ నీ మనిషి కాడు, అంతా బ్రహ్మమే అంటే అలికేసినట్టు, అంతే కదా. అంటే వాడికి ఏదో కొత్త దృష్టి వచ్చింది కానీ అసలు చూడాల్సిన చూడట్లేదు అనిపిస్తుంది కదా. అలాంటిదా? బాగా తెలుసు. బ్రహ్మజ్ఞానికి అంతా బ్రహ్మం కనబడుతుంటే అర్థం ఏంటంటే ఈ సీన్ మారిపోయి మరో సీన్ వస్తుందనా. మీరు రమణ మహర్షి దగ్గరికి రామారావు గారు సుబ్బారావు గారు వెళ్తే ఇదివరకు పరిచయం, ఏం సుబ్బారావు గారు బాగున్నారా, ఏం రామారావు గారు బాగున్నారు, వాళ్ళ పేరుతోనే పలుకుతారే తప్ప బ్రహ్మమా బాగున్నావా అని అంటారండి. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ముద్దైపోకేలా కనబడతారు ఆయన కంటికి. ఏమిటి తేడా? ఆయనకు ఉపాధి పేరు రామారావు, సుబ్బారావు. ఉపాధిని ఉపాధిగా చూస్తాడు, బ్రహ్మమును బ్రహ్మంగా చూస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వడు. ఆయన బ్రహ్మం ఒకటి ఉంది, ఆయన బుద్ధికి జ్ఞానం చెప్తాడు ఇది అని. బ్రహ్మమైతే జ్ఞానం ఎవరికి చెప్తాడు? బుద్ధికి జ్ఞానం, వాడి బుద్ధికి కలగలేదు కనుక బ్రహ్మము ఎలాగుంటాడు, ఉపాధి ఎలా ఉంటుందో తెలుసుకో, ఈశ్వరుడు ఎలా ఉంటాడో తెలుసుకో. ఎలా ఉంటాడో చెప్తున్నారు ఇక్కడ తర్వాత వాక్యం. ప్రకృత్యంతరాళాత్ అవైకర్యం చిత్సత్వేన అనువర్తనాత్. ప్రకృత్యంతరాళాత్, ప్రకృతి అనేది మధ్యలో ఇప్పుడు వచ్చిందండి. ప్రకృతి అంటే పంచభూతాలు ఇవన్నీ కలిస్తే కదా శరీరం, స్థూలమంతా ప్రకృతి. దానిలో పరమేశ్వరుడు ఉంటేనే పనిచేస్తున్నాడు, లేకపోతే ఏం పని చేయట్లేదు. ఆయన పరమేశ్వరుడు ఉన్న పార్ట్ ఏమిటి, ఈయన పార్ట్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అవును, బాదం పప్పు మీకు ఇచ్చేసారు. బాదం ఏంటంటే కాయ. బాదం కాయ ఇచ్చేసాక బాదం పప్పు తీయ అంటే మీరు ఏం చేస్తారు? పగలగొట్టి పప్పు కాని భాగం తీసేసి పప్పు తీస్తారు కదా. ఇప్పుడు ఈశ్వరుని తెలుసుకోవాలంటే చేయాల్సిందేంటి? కాయను పగలగొట్టాలి, పప్పును తీయాలి. అంటే శరీరాన్ని పగలగొట్టాలి కదా. పగలగొట్టి దొరుకుతాడా? ఇప్పుడు పగలగొట్టకు, బుద్ధి పగిలేలా ఆలోచించు. లోపల ఉన్నవాడు తెలుసుకుంది, ఆలోచనతో పట్టుకోవాల్సింది. ఇక్కడ ఎలాగో చెప్తున్నాడు చూడండి. కాయలో పట్టుకున్నాడు. దీనికి ఇషీక న్యాయం అంటుంది ఉపనిషత్తు కూడా. అంటే ఒక ఆకు ఇస్తే దానిలో మధ్యలో కాడలో ఆ ఈనెను మాత్రమే తీయాలి. అది తీసి చూడడం ఎందుకు, అందులో ఉండగానే ఈయనంతో తెలుసుకోగలగాలి ఇక్కడ. అయితే ఈశ్వరాంశ ఏమిటి? దాన్ని చిదంశ అంటారు. జడాంశ ఏమిటో చూడు. ఈశ్వరుడు ప్రతి వారిలో ఈశ్వరుడు పార్ట్ ఒకటే, అది మారదు. మీరు పరిశీలించండి చూడు. మీలో నాలో కూడా కామన్ ఈశ్వరుడు. ఆ కామన్ సెన్స్ చెప్తున్నాను ఇప్పుడు కాదు. ఇక్కడ ఈశ్వరుడికి ఒకటే లక్షణం ఉంది, సత్ చిత్. ప్రతి వారిలో ఉన్నాను తెలుస్తోంది. తెలియడం లేదని కూడా తెలుస్తుంది కదా. తెలుస్తుంది. ఇక్కడ తెలుస్తోందంటే అర్థమైంది అర్థం కాలేదు కాదండి. అర్థమైంది అర్థం కాలేదని కూడా స్ఫురించే ఒకనొక చైతన్యం, అది చిత్ అంటారు దాన్ని. ఇక్కడ అర్థమైంది కదా. ఆ చిత్ ఒకటి, సత్ ఒకటి, ఈ రెండు ఈశ్వరుడు పార్ట్. మనలో ఇంత శరీరంలో ఈశ్వరుడు పార్ట్ ఏమిటి? ఉండడం, చైతన్యం. అది ఇక్కడ ఈ రెండే ఆయనది. చైతన్యము, ఉనికి, ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్, ఈ రెండు. ఇది ఈశ్వరుడిది. పుట్టడం, చావడం, ఆకలి, దప్పిక, ఏడుపు, రొస్టు, రోగం అన్నీ ప్రకృతిది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈశ్వరుడు పార్ట్ ఏంటో వెతుకు నువ్వు. సచ్చిత్తంస. కానీ సత్తు చిత్తు లోపలికి చిదానంద రూపం శివోహం శివోహం. మోహన్ రాగమా, కళ్యాణ్ రాగమా? రాగం లేదు, రోగం లేదు, యోగం. అది తెలుసుకో ఇక్కడ. కనుక ఇప్పుడు ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? ప్రకృత్యంతరాళాత్, ప్రకృతిలో
రకరకాల ఉపాధులు కనబడతాయి, రకరకాల బుద్ధులు బుద్ధి కూడా ఉపాధి, రకరకాల బుద్ధులు ఉన్నాయి. అందుకు నువ్వు ఇవాళ చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది. లేకపోతే అర్థం కాలేదంటే వాడి దగ్గర తగ్గిపోతాడు. వీడు చెప్తాడు నాకు మాత్రం అర్థం కాలేదని. బాగుంది ఇద్దరు, ఎందుకంటే 2 బుద్ధులు ఉన్నాయి, 2 బుద్ధులతో తాదే 2 జీవులు. కానీ అర్థం కాలేదన్న విషయం చెప్తున్న ఒక చైతన్యం, అర్థమైందన్న విషయం చెప్తున్న చైతన్యం మాత్రం కామన్. కానీ ప్రతి వాడిలో కూడా సత్తు చిత్ అనేది కామన్గా అందరిలో ఉంటుంది, ఇది తెలుసుకోండి. కనుక సత్తు చిత్ ఏదో పరమాత్మ వాడు అలా అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్న సత్య చిత్తు. అయితే మిగిలినవి ప్రకృతిలో మార్పులు చెందుతున్నా అది మాత్రం మార్పు చెందట్లేదు. అదే నీ చిన్నప్పుడు ఫోటో చూపించినా నేనేనండి అంటున్నా జ్ఞాపకం తెచ్చుకొని, ఆ ఫోటోలోని బొమ్మకి మొహానికి తేడా కావలసినంత ఉంది. కానీ ఆ లోపల ఉండడం చైతన్యం మాత్రమే నీ పార్ట్గా నువ్వు తీసుకున్నావు. అదే అప్పుడు చిన్నప్పటి మొహం ఇప్పుడు పెద్దప్పటి మొహం వేరు కనుక నేను కానండి, నేను కాను అనవు. మారిపోయానండి అంటావు. మారిపోయింది నేనా దేహమా? దేహంతో కలిపేసుకుని చెప్పుకుంటున్నాను, ఇది తెలుసుకో. కానీ ఈశ్వరుడు మనల్ని ఎలా ఉంటాడు? సత్యద్రూపుడి ఉన్నాడు. ప్రకృతి అంతరాళాత్, ప్రకృతికి అంతరాళమునందు ఉన్న కారణంగా ఎలా ఉన్నాడు? చిత్ సత్వేన అనువర్తనాత్. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్తస్వాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురం తం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మొత్తాన్ని భక్తిశాస్త్రం చెప్తానని చెప్పి మొత్తం వేదాంతం రుద్దుతున్నాడండి. ఎవరు? శాండిల్యుడు. దయచేసి నేను కాదు, ఆయనకు భక్తాసుగాళ్ళు 2, స్వప్నేశ్వరాచార్యులు, నారాయణ తీర్థులు గారు. ఆ ముగ్గురిని పట్టు కూర్చుంటే ఇదాకా ఏమొస్తుందండి ఇక్కడ? అందుకే చిత్ సత్వేన అనువర్తనాత్. అంటే వదలకుండా ఉండుట. అంటే ఏమిటంటే మొదటి రూపం నుంచి 2వ రూపంలోకి వచ్చిన తన మొదటి రూపం చెడిపోకపోవడాన్ని అనువర్తనము అంటారు ఇక్కడ. అది అంటే మీరు ఒక పాత్రలో పాయసం వేసి మరో పాత్రలో వేస్తే అనువర్తనం కాదు, 2 గ్యాప్ ఉంది, అనువర్తనం కాదు. మొదటి దాని నుంచి విడిపోకూడదు, మొదటి రూపం మారిపోకూడదు. అర్థమైంది కదా? అది కావాలి. అలా పరమాత్మ అందరిలో అనువర్తనం అంటే అందరిలో వ్యాపించాడు, కానీ గ్యాప్ లేదు ఆయనకి ఇక్కడ. మొదట ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. సచ్చిత్ ఆయన అసలు రూపం, దాని నుంచి మారలేదు. కానీ అందరిలో సచ్చిత్ రూపంతో ఉన్నాడు. ఇదే వ్యావృత్తాస్వనువర్తమానమితి, అది పట్టుకో. కనుక అనువృత్తి అంటే ఇది అర్థం, అందరిలో ఈ విధంగా ఉన్నటువంటి వాడు. ఇదే భాగవతం ప్రారంభంలో చెప్తారండి ఇక్కడ. జన్మాద్యస్య యతో అన్వయాత్, అందరిలో అన్వయించున్నాడు ఈ రూపంతో, వాడు ఈశ్వరుడు. కానీ నారాయణుడు ఎలా ఉన్నాడు? అందరిలో సచ్చిద్రూపుడే ఉన్నాడు. సచ్చిత్ ఉండుట చైతన్యం, ఇది ఈశ్వరాంశ. దీన్ని చిదంశ అంటారు. పుట్టుట చచ్చుట మొదలైంది ప్రకృతి జడాంశ, చిజ్జడము. ఈ 2 కలిపేసుకుని వచ్చింది బాధ. జడమైన దాన్ని కలిపి చిజ్జడ గ్రంథి, దీని పేరు అవిద్యా గ్రంథి, ఇది విడిపోవాలి. కానీ పరమాత్మ ప్రకృతి అంతరాళాత్, వీటన్నిటిలో వ్యాపించి ఉండడం చేత చిత్సత్వేన అంటే మొత్తానికి భగవానుడు తనదైన మాయాశక్తి చేత ఈ జగత్తు అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు ఇక్కడ అని వివరించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ నువ్వు మధ్యలో చెప్పావు ప్రకృతిలో ఆయన ఉన్నాడు. ఇందాక చెప్పినప్పుడు ప్రకృతిలో ఉన్నప్పటికీ ప్రకృతికి కలిగే బాధలు ఆయనకి రావు అనేది ఉదాహరణతో చెప్పు, ఒప్పుకుంటాను నేను. మరి ప్రకృతిలో ఆయన ఈ రూపంతోనే ఉన్నప్పుడు ప్రకృతి అంతటా ఆయనే ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నా? విశ్వమంతటా ఆయనే, భగవంతుడు అంతటా ఉన్నాడు ఆయనే అని ఎందుకంటామంటే తత్ప్రతిష్ఠ గృహపీఠవత్ అన్నాడు ఇక్కడ. తత్ప్రతిష్ఠ, ఒక ఆయన ఇంట్లో గదిలో పీట మీద కూర్చున్నాడు. ఏమండి మీరు ఎక్కడున్నారండి అంటే ఇంట్లో ఉన్నానని అంటాడు, కానీ ఇంట్లో గదిలో పీట మీద కూర్చున్నానండి అంటాడండి. అలాగే భగవంతుడు నీలో నాలో ఉన్నాడు అని చెప్పడం అర్థం ఏంటంటే చైతన్యముగా ఉన్నాడు తప్ప ఈ వికారాలు లేకుండా ఆయనకు ఉన్నాడు అని తెలుసుకో. ఈశ్వర సర్వభూతేషు ఊర్ధ్వేశే అర్జున తిష్టతి. మీరు చదువుతున్న భగవద్గీతే ఆయన నేనున్నాను రా బాబు అందరిలో అంటూ ఉంటే డౌట్ అంటే ఏంటండి ఇక్కడ? ఆయన ఉన్నాడని స్పృహ ఉంటే అంత జాగ్రత్తగా ఉంటామండి. ఆ స్పృహ తెచ్చుకోవడం కోసం వినడం ఇక్కడ. తత్ప్రతిష్ఠ గృహపీఠవత్. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే 2 వచ్చాయి, ఈశ్వరుడు ప్రకృతి. అంతే కదా, ప్రకృతి అనేది ఒకటి ఉంటేనే కదా ఇంత ఏర్పడింది. సృష్టి స్థితి లయలు పంచభూతాదులతో చేస్తున్నాడంటే ఇవన్నీ ప్రకృతివి. ఈ ప్రకృతి ఈశ్వరుడు 2 విషయాలు ఇప్పుడు వచ్చాడు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ఇంత జగత్తు ప్రకృతి వల్ల కలుగుతుంది, ఉపాధులన్నీ ప్రకృతి వల్ల కలుగుతున్నాయి. ప్రకృతి యొక్క స్వరూపాలు ఉపాధులు, ఈశ్వరుడు సచ్చిద్రూపుడు, తెలుస్తున్నది కదా. ఈ 2 వల్ల తప్ప జగత్తు మరొకట్లేదు. అందుకే మిథోపేక్షణాదుభయం. మిథోపేక్షణ అంటే అర్థం ఏంటంటే
బ్రహ్మ ప్రకృతిశ్చ ఉభయమపి కారణం. సృష్టికి కారణం పరమాత్మయా ప్రకృతియా? ఇది ప్రశ్న విషయం. ఈ పంచభూతాత్మ సృష్టి కనబడడానికి కారణం ఏంటి? ప్రకృతయా? ప్రకృతే. ఎందుకంటే కనబడుతున్న సృష్టి అంతా పంచభూత పదార్థాలన్నీ ప్రకృతేగా. కానీ ప్రకృతియే కారణమా? ప్రకృతి తనంత తాను కారణం కాదు. పరమాత్మే కారణం అంటే పరమాత్మ ప్రకృతి లేకపోతే ఆయన ఏం చేయడు అసలు. కానీ ప్రకృతి కనబడుతోంది, పంచభూతాలు కనబడుతుందంటే ప్రకృతి కారణమా పరమాత్మ కారణమా? ఇదంతా ఎందుకు చెప్పాలి? భక్తి గురించి చెప్తే చాలు కదా అంటే పరమాత్మ తప్ప మరొకటి సత్యము లేదు, పరమాత్మ కంటే గొప్పది మరొకటి లేదు అని తెలిసి ఆ పరమాత్మని ఆశ్రయించాలి, ఆ పరమాత్మని ప్రేమించాలి, పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలనే భావం మనకు కలగడం కోసం చర్చండి ఇక్కడ. అది జ్ఞానం యొక్క పరమార్థం ఇది. అది రెండు ఒకదానికోటి కారణములే. అదే చేత్యా చితోర్న తృతీయం మరొక సూత్రం ఇది. అంటే చేత్యా చితి, ఈ రెండు తప్ప మరో మూడో వస్తువు లేదన్నాడు సర్వజగత్తులో. రెండే ఉన్నాయి, చేత్యా చిత్. చేత్య అంటే ప్రకృతి, చేత్యము అనగా ప్రకృతి, చిత్ అనగా ఈశ్వరుడు పరమాత్మ. కనుక చిత్ చేత్య అంటే జడము చైతన్యము. జడమైన ప్రకృతికి చైతన్యం ఎవరి వల్ల వస్తున్నది? పరమాత్మ వల్ల. అందుకు ఈ రెండు కలిసి మూడో వస్తువు లేదు, ప్రకృతి ఈశ్వరుడు. ప్రకృతి అంటే చేత్య, ఈశ్వరుడు అంటే చిత్, ఈ రెండు తప్ప. అయితే ఇందులో ఏది మొదలు ఏది చివర? ఏమి చర్చ అండి. అందుకే గొప్ప ఆలోచనతో ఏర్పరిచినదే సనాతన ధర్మం. ఆలోచిస్తున్న కొద్దీ అందంగా కనబడేది సనాతన ధర్మం, ఆలోచిస్తున్న కొద్దీ ఏమీ లేదనిపించేవి మిగిలినవి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. మీరు ఎంత పైకి ఆలోచించగలిగితే రండి, అంత పైకి చూపిస్తున్నాడు. ఇవన్నీ మీరు భగవద్గీతలో చదువుతున్నవి, నేను లేనివి ఏమీ చెప్పలేదు. ఇవాళ సాయంత్రం వినబోయే భగవద్గీతే. ఆ రెండు యుక్తౌచ సంపరాయాత్ తర్వాత సూత్రం. ఆ రెండిటి వల్లే తప్ప, రెండే తప్ప మూడవది లేదు. అయితే ఈ రెండు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే ఇత్యనువర్తతే తౌ ప్రకృతి పురుషౌ పరస్పరం ప్రతిసంబంధ రూపౌ నతు ఆగంతుక. వాటి ప్రకృతి పురుషుల సంబంధం ఆగంతుక సంబంధం కాదు, అది సంపరాయం అన్నారు. ఆగంతుక అంటే మధ్యలో వచ్చి పడ్డం, సంపరాయం అంటే అనాది అయిన సంబంధము. ఈ ప్రకృతి ఎప్పటి వచ్చిందో చెప్పండి. మీరు ఆలోచించడం కూర్చుంటే నేను చెప్పలేను, కానీ ఆలోచిస్తే అందం కనబడుతుంది ఇక్కడ. మొత్తానికి శరీరములు రకరకాల ఉపాధులన్నీ దేనివల్ల ఏర్పడ్డాయి? ప్రకృతి, అందులో సందేహం లేదు. వీటిలోనే ప్రకృతి మెటీరియలే. కానీ ప్రకృతి తనంతాను చేయలేదు చైతన్య రూపుడిని ఈశ్వరుడు లేకపోతే. ఎందుకంటే బండి ఉంది కనుక నేను ఇక్కడ దాకా రాగలిగానండి అన్నాడు ఇక్కడ ఒక ఆయన. కానీ బండి ఉంది కనుక ఇక్కడ దాకా రాగలిగో, సందేహం లేదు. కానీ బండి నడిపేవాడు లేకపోతే బండి వస్తుందా అన్నాడు ఇక్కడ. అదే నడిపేవాడు బండి అలాంటిదో, ఈశ్వరుడు ప్రకృతి అలాంటిది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ అప్పుడు నడిపేటప్పుడు వాడికి పేరు పెట్టాడు డ్రైవర్ గారు. అలాగ ప్రపంచాన్ని నడిపేటప్పుడు ఆయన పేరు ఈశ్వరుడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ప్రపంచం అంటే ప్రకృతి తప్ప మరొకటి కాదు. నీకు విజిబుల్ అయినది, నీకు అనుభవానికి వచ్చేదంతా ప్రకృతియే. ఈ ప్రకృతిలో ఈశ్వరుడు సత్యద్రూపుడే నడుపుతున్నాడు. రెండు కలిసి ఉంటేనే ప్రపంచం అంతా, మూడో వస్తువు లేదు. ఇది తెలుసుకో. వీటి సంబంధం ఎప్పటిది? సంపరాయాత్ అంటే అనాదిత్వాత్ అన్నాడు. అనాది, ఈ మాట ఎలా చెప్తావు? మా గురుగారు చెప్పాను అన్నాడు. అది బాగుంది ఇక్కడ. అది నువ్వు గట్టిగా వాడు కన్విన్స్ చేద్దాం, గురుగారు చెప్పాను అన్నాడు. ఈ గురువు నీకు నాకు గురువు కాదు, జగద్గురువు. కృష్ణం వందే జగద్గురు. ఎవరైనా ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. ఈ వాక్యం ఉందిలేదమ్మా భగవద్గీతలోది. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభౌ అపి. ఆ మాటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ. కానీ ప్రకృతి పురుషులు ఉన్నదే. కానీ ముక్తి పొందినవాడు అంతటా పరమాత్మను చూస్తున్నాడు, కానీ నేను తీసేయలేదు. ఆ పరమాత్మతోనే ఐక్యం చెందాడు ఇక్కడ. కనుక రెండు మొదటి నుంచి ఉన్నటువంటివే. కనుకనే ఒకదానికొకటి వేరు కాకుండా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకడు అనేకముగా కనబడమే ప్రపంచం అని ఇంతవరకు చెప్పుకున్నాం. ఒకడు అనేకంగా కనబడడం అనే శక్తి ఎవరిది చెప్పండి. ఇంతవరకు ఇంత చర్చ చేసిన గంటం పావు పరమాత్మదే కదా. ఒకడు అనేకంగా కనబడడం అనేది శక్తి, అనేకముగా అక్కడమే ప్రకృతి. అనేకముగా కనబడితే ప్రకృతి, ఏకంగా ఉండడమే ఈశ్వరుడు. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ అనేకం మీకు కనబడుతుందా లేదా చెప్పండి. ఇక్కడ ఎప్పుడో కళ్ళు మూసేసుకున్నానన్నా అందులో అనేకం కనబడుతుంది స్వప్నాలు. కానీ అనేకం లక్షణం, జగత్తు లక్షణం అనేకం. అనేకం నీకు కనబడుతూనే ఉన్నది కదా. ఇప్పుడు చాలా అందం చూడండి. అనేకం దేని లక్షణం? ప్రకృతిది. ఏకం ఎవరి లక్షణం? ఈశ్వరుడిది. నీకు ఎవరు కావాలి ఇప్పుడు? అమ్మయ్య, మనం మఠం వేసుకుంది ఈశ్వరుడి కోసం మొదటి నుంచి. ఈశ్వరుడు ఏకమే. కానీ నువ్వు ఒకటి చేసుకో, అనేకం తీసేకు, అనేకంలో ఏకం ఉన్నా అని తెలుసుకో. ఈ మాట మళ్ళీ మా గీతలోకి వెళ్ళాలి. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. మంచి జ్ఞానం అంటే ఏమిటంటే శుద్ధమైన జ్ఞానం,
ఇదేనయ్యా అన్నాడు. ఇప్పుడు ప్రకృతి అంటే ఏ పదార్థానికి ఆ పదార్థమే. ప్రకృతిలో అనేకత్వం సగనం. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి సుమారు? మారిపల్లి వారు 200 మంది అంతమంది ఉన్నారు. 200 మందిలో ఎవరి దారి వారిదే కదా. ఎవరి గోల వాడిదే. ఇక్కడ పుస్తకాలు పట్టుకున్న వాళ్ళ కొందరు, పుస్తకాలు పట్టుకున్న దేని ఉపాధి దానిదే కదా. విభక్తం అవునా కదా? విభక్తం దేనికదే, స్పెషల్ ఎంటైటీ దేనికదే. కానీ వీటిల్లో ఉన్నటువంటి ఉనికి మాత్రం ఒక్కటే. అదేదో తెలుసుకో. విడివిడిగా కనబడుతూనే ఉండడం ప్రకృతి యొక్క లక్షణం, అందులో విడిపోకుండా ఉండడం నా లక్షణం. కానీ మీ పని విడివిడిగా ఉన్న వాటిలో విడకుండా ఉన్న నన్ను తెలుసుకో. నేను ఎలా ఉంటాను? చిత్సత్వ సత్యద్రూపుళ్ళు అందరిలో ఒకళ్ళే ఉంటాను. కనుక ఇక్కడ నేను ఎంతమంది నన్న ఏమంటే మీరు ఇండోర్ నుంచి వచ్చారు, మీరు బెంగళూరు నుంచి వచ్చారు, మీరు అమెరికా నుంచి వచ్చారా అంటే ఒక్కొక్కడు చెప్తాడు విభక్తం. కానీ ప్రతివాడు నేను అని లేస్తాడు. నేను ఉన్నానని చెప్పక్కర్లేదు. ఏమండి నేనండి అంటే చాలు. నేను ఉన్నానండి అని చెప్పక్కర్లేదండి. నేను అనడంలోనే ఉన్నానుంది, ఉండకపోతే నేను అనలేడు. కానీ ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నానన్న స్ఫురణ చైతన్యం ఉంది. దీని సత్తా స్ఫురత్త ఇది కామన్గా అందరిలో ఉంది ఇక్కడ, అవునా లేదా? ఆ కామన్గా ఉన్న సత్తా స్ఫురత్త చిత్ సత్ అది ఈశ్వరుడు. కానీ ప్రకృతి ఈ రెండు కలిసే ఉంటున్నాయి. అనాది ఉభావపి అని చెప్తూ అయితే తన శక్తి చేత ఎన్నిగా అవ్వగలిగాడు కదా ఆయన. ఎలా అవ్వగలిగాడు అంటే ఇందాక మెజిషియన్ లాగా. అందులో మీరు తెలుసుకోవాల్సింది మెజిషియన్ అండ్ మ్యాజిక్ పవర్, మ్యాజిక్ నాలెడ్జ్ రెండు వేరా. మెజిషియన్ లోపలే ఉంది అది, కానీ మ్యాజిక్ చేసినప్పుడు బయటకు వచ్చింది, మ్యాజిక్ చేయనప్పుడు ఆయన లోపలే ఉంది. కనుక ఈశ్వరుల్లో ఉన్న శక్తి ఏది ఉందో సృష్టి చెయ్యాలన్నప్పుడు అనేకముగా మారింది. సృష్టి ముగిశాక ఆయనలోకి వచ్చేసింది ఇక్కడ. అలాగే ఉన్నాడు ఆయన అక్కడ. కానీ ఇంత సృష్టిని చేయగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఆయనలో ఉంది. ఏముంది? శక్తి. వచ్చారు కదా ఇక్కడ. కనుక ప్రకృతి అనేకముగా వ్యక్తమైంది ఆయనే కదా. అనేకముగా కనబడగలిగే ఆయన యొక్క శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఆయనలో ఎప్పుడు ఉంటుంది. ఆ శక్తి అబద్ధం అనరాదు. శక్తిత్వాన్న అనృతం చేత్యం ఈ మాట చెప్పాడు ఇక్కడ. శక్తిత్వాత్ అంటే బ్రహ్మనిష్ట సర్వకర్తృత్వాత సామర్థ్య రూపత్వాత్. సర్వము చేయగలిగే శక్తి బ్రహ్మమునందు సహజంగా ఉన్నది. సర్వము చేయగలిగే శక్తి బ్రహ్మమునందు ఉన్నది. అదే ఐశ్వర్యం అనేది. ఇది ఎలాంటిదంటే తగలబెట్టే శక్తి అగ్ని యందు సహజముగా ఉన్నట్లు అన్నాడు ఇక్కడ. అగ్నిలో తగలబెట్టే శక్తి సహజంగా లేదా? ఉపమానం చూడండి. వన్నికి దాహకత్వము, అగ్నికి తగలబెట్టే శక్తి ఎలాగా సహజంగా ఉందో అన్నీ చేయగలిగే సృష్టి పరమాత్మ యందు సహజంగా ఉంది. ఆ శక్తితోనే అన్నీ చేయగలుగుతున్నాడు. అటువంటిప్పుడు అన్నీ చేయగలిగినప్పుడు ప్రతి దానిలో ఆయన శక్తే ఇన్ని రకాలుగా ఉందని తెలియగా నీకేమనిపించాలండి ఇక్కడ? ఒక్కసారి ఆలోచించండి. ఆయన శక్తి అదే అంతంత మాట్లాడొద్దు. ఆయన శక్తే ఇంతలో ఉందన్నప్పుడు నువ్వు పరవశించి గంతవు. అడుగడుగునా నా స్వామి. శక్తి వేరు, శక్తి మంత్రి వేరు కాదు కనుక ఆయన శక్తి ఉందంటే ఆయనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అదిగో సూర్యుల్లో కాంతి ఆయన శక్తి, చంద్రుల్లో వెన్నెల ఆయన శక్తి. ఇన్ని రకములుగా అవుతున్నది ఆయన శక్తే. ఆఖరులు ఇవన్నీ పోల్చుకోగలిగే శక్తిగా నాలోనే ఉన్నాడంటూ అంతా ఆయన శక్తి అని తెలిస్తే విష్ణుడింతియ కాని వేరెండు లేదని ఒత్తిలు నగుచుండు నొక్కచోట నలినాక్షుడని నిధానము కంటి నేను ఉబ్బి గంతులు వేచు నొక్కచోట. సత్యద్రూపుడే అంతటా ఉన్నాడంటే సత్యత లేనిది ఎక్కడ? కనుక నా స్వామి లేనిది ఎక్కడ? నా స్వామి అసలు రూపం అది. మరి ఇన్ని రకాలుగా కనబడ్డం అది మా స్వామి శక్తే. కానీ శక్తికి ఆయనకి భేదం లేదు కనుక ఇన్ని రకాలుగా అవ్వగలిగిన ప్రకృతి ఆయన శక్తే కనుక ఆయనకి శక్తికి భేదం లేదు కనుక అంతా ఆయనే అని ఎరుక కలిగి ఉండాలి. ఇదే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. లలితా శాస్త్ర భాష్యం చెప్తాడు, శాండిల్యం చెప్తాడా? ఏదైనా హిందూ మతం ఒకటే చెప్తుందని చెప్తాడు ఇక్కడ. మొత్తం తెలుసుకోవాల్సింది. ఎంత చర్చ చేశారండి. కనుక ఇది గమనించవలసింది ఏంటంటే ఈ విధంగా పరమాత్మ యొక్క ఈ సామర్థ్యమే ప్రకృతిగా రూపుదాల్చుతున్నది అని తెలుసుకోవాలి. కనుక చైత్యము అనగా ప్రకృతి, దీనికి ప్రధానమనకు పేరు. అది లేదని మేము అనట్లేదు. ఇంతవరకు మిథ్యా అంటే అది లేదని అనట్లేదు. బాగా తెలుసుకోండి. జగత్తు లేదు, ఈశ్వరుడే సత్యం ఇంతవరకు చెప్పారంటే లేదని అనట్లేదు. జగత్తు ఈశ్వరుడికి వేరుగా లేదు అంటున్నాం. రెండింటికి తేడా ఉన్నది. ఇది గమనించవలసింది. అర్థమైందా? ఒకటి శ్రద్ధగా వింటే జగత్తు ఈశ్వరుడికి వేరుగా లేదు. మళ్ళీ నా ఉదాహరణ చెప్తున్నాను. తరంగములు సముద్రములకు వేరుగా లేవు. మీరు ఒప్పుకుంటారా లేదా అండి? ఒప్పుకోక ఏం చేస్తామండి? 12 అయిపోయింది అసలే. తరంగములు సముద్రముడికి వేరుగా లేవు. జగత్తు ఈశ్వరుడికి వేరుగా లేదు. జగత్తు ఈశ్వరుడికి వేరుగా లేదు అన్నప్పుడు జగత్తంతా ఈశ్వరుడు అనుకుంటే ఎంత బాగుందండి. ఆ భావం అసలైన భక్తులకు వస్తుంది. సర్వమున్నతని దివ్య కళామయమంచు
అది విష్ణువుని అఖండమే సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మని గ్రహించినప్పుడే నీ భక్తి పూర్ణమవుతుంది. అది తెలిసాకే ఎగిరి గంతులు వేస్తావు. అందుకే రామాని కీర్తనలు పాడినవాడు చివరికి వచ్చేటప్పటికల్లా పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట అని పరవశించిపోయాడు ఆయన. ఎవరైనా త్యాగయ్య. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అంతటా విష్ణువే కనబడితే నువ్వు నిజంగా విష్ణు భక్తుడివైతే ఏం చేస్తావు? పొంగిపోతావు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. నీలో నాలో కాకుండా మరొక చోటు కూడా విష్ణు. మరి నా మీద ఎందుకు అనవసరంగా కోపగించుకుంటావు? ఇద్దరు చోట విష్ణువైనప్పుడు ఆ విష్ణు మీద కోపగించుకుంటాడా? వ్యర్థం కుభ్యసిమయ్య సహిష్ణు త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. కనుక ఏం చేయాలి? ఆ ఏకంగా ఉన్న విష్ణువు గోవిందుడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అది విష్ణువు, ఇది పరమాత్మ. అంటే అర్థమైంది కదా. ఈశ్వరుడికి ప్రకృతికి ప్రపంచానికి ఉన్న బంధం చెప్పదలుచుకున్నాడు ఇంతవరకు కూడా. కానీ సృష్టి దాని విస్తారం అంతా కూడా ఇందులో చర్చ చేశాడండి. భక్తి అనే ఒక భావం గురించి మాత్రమే కాకుండా ఎవడి యందు నువ్వు భక్తి పెట్టుకోవాలో, ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకో. ఈశ్వరుడు అంటే ఇది. తన నుంచి అనేకముగా జగత్తుని వ్యక్తపరిచాడు. అది ఆయనకు వేరు కాదు, అన్నిట్లో ఆయనే ఉన్నాడు. అన్నిట్లో ఎలా ఉన్నాడు? సచ్చిద్రూపుడై ఉన్నాడు. ఆ సచ్చిద్రూపుడైన ఈశ్వరుడు అనేకముగా అవగలిగిన శక్తి ఆ చిచ్చక్తిలో ఉంది. అందుకే శక్తి మేము లేదు అనట్లేదు, శక్తి అసత్యం అనట్లేదు. అసత్యం అంటే అసలు లేదు. అదే మేము మాట జాగ్రత్తగా విన్నారా? జగన్ మిచ్చన్నాం కానీ జగత్ అసత్యం లేదన్నాడు. దానికి అర్థం చెప్పాం, ఈశ్వరుడికి వేరుగా లేదనేది మా ఉద్దేశం. ఇది గమనిస్తే చాలు. 100 నగలున్నా బంగారానికి వేరుగా లేవు. ఇది తెలుసుకో. ఇక్కడ అంతా బంగారమే, అంతా ఈశ్వరుడే. బంగారం కోసం దొంగలాడేవాడు నగలను బంగారం దృష్టితో చూస్తాడు కానీ ఎంత బాగుందో వడ్డాణం, ఎంత బాగుందో నెక్లెస్ అనడు. ఎంత బాగుందో బంగారం అంటాడు. ఇక్కడ వాడు బంగారం కావాలి. ఇక్కడ అలా ప్రపంచమంతా విష్ణు అనే బంగారాన్ని చూస్తాడు. ఉపాధి చూడ్డు. అప్పుడు సర్వమున్నతని దివ్య కళామహిమంచు. ఆ స్థితికి వెళ్ళిపోయాక ఎలాంటి స్థితి, ఎలాంటి పూర్ణ భక్తి అవుతుంది అక్కడ భక్తి. అందుకే జ్ఞానభక్తి పరిపూర్ణ భక్తి అని చెప్పడానికి, దాని పేరు పరాభక్తి అని చెప్పడానికి. ఇక్కడికి వచ్చేటప్పటికి శక్తి లేదు అనట్లేదు. ఈశ్వరుడి శక్తి అంటే ప్రకృతిగా వ్యక్తమవగలిగే ఈశ్వరుడి యొక్క సమర్థత పేరు శక్తి. శక్తి శబ్దానికి క్లియర్ కట్ శాస్త్రీయ డెఫినిషన్ తెలుసుకోండి. ఇక్కడ ప్రకృతిగా వ్యక్తము కాగలిగే సర్వసమర్థత శక్తి. సర్వసమర్థత పేరు శక్తి. సర్వసమర్థత పేరు అనేకముగా వ్యక్తం కాగలిగే ఒక సమర్థత ఆయన దగ్గర ఉంది. దాని పేరు శక్తి. దానికి మూల ప్రకృతి అంటారు ఇక్కడ. అయితే మరి వ్యక్తమైతే తెలుస్తుంది, లేకపోతే తెలుస్తుందంటే మూల ప్రకృతి రవ్యక్త. అర్థమైంది కదా. మూల ప్రకృతి అవ్యక్తం, అది నీకు వ్యక్తం కావట్లే. కానీ వ్యక్తమైన జగత్తులో అది ఉంది కనుక వ్యక్తమైంది అదే. ఇప్పుడు దాన్ని అవ్యక్తం వ్యక్తం రెండు ఒక్కటి ఒప్పుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఆ నామం చదవండి. మూల ప్రకృతి రవ్యక్త. అంతే, మళ్ళీ లలితాశాస్త్ర భాష్యం చెప్తున్నట్టుంది ఇక్కడ. అది ఆయన శక్తి. ఇప్పుడు ఆ శక్తి ఆయనకు వేరు కాదు. ఇప్పుడు ఆ శక్తి 2 విధములుగా ఉంటుంది. అంతరంగ బహిరంగ. బహిరంగం అంటే జగత్తుకు కనబడడం, అంతరంగం అంటే ఆయనలో ఉండడం. ఆయన ఉన్నదే కదా బయటకు వచ్చింది. సంగీత కోదు స్టేజ్ ఎక్కాక చూపిస్తాడు. స్టేజ్ ఎక్కే వరకు మీ పక్కన కూర్చుంటాడు, మీరు తొడ మీద కొట్టచ్చు ఆయనకి. స్టేజ్ ఎక్కాక అలా చూస్తారు అంటే సంగీతం బయటకు వచ్చింది. అంతవరకు ఎక్కడుంది? ఆయన లోపల ఉంది కదా, ఆయన వేరుగా ఉందా? అలా పరమాత్మలో ఉన్న శక్తి బయటకు వచ్చింది. బయటకు రాకముందు మూల ప్రకృతి, బయటకు వస్తే ప్రకృతి. ఇక్కడ ఆ మూల ప్రకృతి బయటకు రావడానికి ఎలాంటి రూపాలు తీసుకుంది? ఆయన లోపల ఉంది. ఆయన లోపల ఈ శక్తి 2 రకాలుగా ఉంటుంది. సృష్టి స్థితి లయలు చేసే శక్తి ఒకటి, ఆయన వదలకుండా ఆయన లక్షణంగా ఒకటి ఉంది, స్వరూప శక్తి అంటారు. ఆయన స్వరూపం ఏమిటి? సత్తు చిత్తు ఆనందం. 3 అని స్వరూపం. ఇది ఎప్పుడు మారదు. అదే అన్నిట్లుగా అనువర్తం అవుతుంది. సచ్చిదానందంగా అందరిలో ఉంది ఇక్కడ. అది ఆయన స్వరూప శక్తి. ఇన్ని రకాలుగా అవ్వగలిగే శక్తి తటస్థ శక్తి అంటారు ఇక్కడ. ఈశ్వరుడికి స్వరూపము తటస్థం. అంటే సృష్టి స్థితి లయలు ఈశ్వరుడిగా చక్క ప్రపంచానిక? చెప్పండి అమ్మా. ప్రపంచానికి. కనుక ప్రపంచంకి అది చేయగలిగే శక్తి ఎవరిది? ఈశ్వరుడిది. కానీ ఆ శక్తి తటస్థం. అంటే సృష్టి జరుగుతున్న చూస్తూ కూర్చుంటాడు. తటస్థం అంటే ఏంటో తెలుసా? మనం అంటూ ఉంటాం, ఈ ప్రవచనం వినండి, తటస్థంగా కూర్చుంటానికి ప్రిపేర్ వస్తారు కొందరు. అంటే ఏమంటారు, తటస్థంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందరో కనబడుతుంటారు. వాళ్ళు మెచ్చుకుంటారు, ఎందుకంటే కూర్చున్నారు కదా, వెళ్ళిపోలేదు, ఇంకా వాచి చూసుకోలేదు. ఎంత వాళ్ళు కూర్చోలేదు, ఎంత గొప్ప ఉండాలని. తటస్థంగా ఉండడం కూడా గొప్ప విషయం.
ఈశ్వరుడు సృష్టి విషయంలో తటస్థంగా ఉంటాడట. ఎందుకంటే సృష్టి స్థితిలో సృష్టికి కానీ ఆయనకా అవి పోతే వచ్చినా ఒకటే ఆయనకి ఇక్కడ. అయితే ఆయన లేకపోతే జరగదు కనుక శక్తే అది, ఆయన వల్ల జరుగుతుంది కానీ ఆయనకి జరగట్లేదు కనుక తటస్థంగా ఉన్నాడు. తటస్థం అంటే ఒడ్డున ఉండుట, ఇది అర్థం అండి. అదేదో పెద్ద సంస్కృత శబ్దం అనుకున్నారు. ఒడ్డున కూర్చున్నాం అనుకోండి, గంగ ఎంత బాగుందో, అబ్బా యమున ఎంత బాగా ప్రవహిస్తుందండి, 2 కళ్ళు చాలే. ఈ కబుర్లో నేను ఎప్పుడు చెప్తున్నావు, ఒడ్డున కూర్చున్నప్పుడు దిగితేనే అయ్యో అమ్మో అంతే. ఇక్కడ తటస్థం అంటే ఇది, ఎందుకంటే అంటట్లేదు కాబట్టి హాయిగా కూర్చొని కబుర్లోనే చెప్తావు ఇక్కడ. కానీ ఈశ్వరుడు కూడా సృష్టిస్తే ప్రపంచానికి కొట్టుకుపోతుంది, చూస్తున్నాడు ఆయన ఇక్కడ. అయితే ఆయన మనం లేకపోయినా గంగ ప్రవహిస్తుంది, తటస్థంగా కూర్చున్నా లేకపోయినా. కానీ ఈశ్వరుడు తటస్థంగా లేకపోతే ప్రపంచం లేదు చూసుకోండి ఇక్కడ. కానీ సృష్టి స్థితిలో చేసేటప్పుడు ఆయన యొక్క శక్తి తటస్థంగా ఉంటుంది, అందులోనే ఉన్నా దానికి అంటదు, అది తటస్థం అంటే. ఈశ్వరుడి శక్తి ప్రపంచం చేస్తున్నా సృష్టి వికారాలు ఆయన శక్తిగా అంటవు, అందుకు దాన్ని తటస్థం అన్నారు, అంటని వాడు. స్వరూప శక్తి సచ్చిదానందం. సచ్చిదానంద శక్తి 3 భాగాలుగా చూపిస్తున్నాడు. 3 భాగాలు కాదు, నిజానికి ఒకటే. అగ్ని ఎర్రగా ఉంది, వేడిగా ఉంది, రెండా వేడి వెలుగు కలిపి ఒకటే కదండి. అలాగే ఈశ్వరుడికి సచ్చిదానందం కలిపి ఒకటే. మనం అర్థం చేసుకోవడానికి పాలు చల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, తీయగా ఉన్నాయని నీకు అర్థం కావడం 3 చెప్పాం, కానీ 3 ఒకదానివే కనుక. ఇప్పుడు స్వామికి సత్ చిత్త ఆనందం 3 ఉన్నాయి. ఈ సత్ అనే శక్తిని సంధిని అంటారు ఇక్కడ. సంధిని శక్తి ఎప్పుడు ఉంటుంది. సూర్యుడు ఇప్పుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, మళ్ళీ తర్వాత కల్పాలు కూడా వస్తాడు, వచ్చాడు చేస్తాడు. ఉనికి, సత్ అంటే ఉనికి, దాని పేరు సంధిని. రెండవది చిత్శక్తి, చైతన్య జ్ఞానం. సంవిత్ దాని పేరు ఆనందశక్తి. మిగిలిన 2 పక్కన పెట్టి, ఈ ఆనందం ఎంత బాగుందండి, ఆనందం అనే మాట వింటే బాగుంది కదా. సత్తో చిత్తో పక్కన పెట్టి ఆనందం ఎప్పుడు ఉంటే అంత, లేకుంటే మనకెంత, మనకు ఆనందం కావాలంతే ఇక్కడ. అవునా లేదండి? కానీ భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. అయితే నాకేంటట, ఉంటే ఉండని. బృందావనంలో పెద్ద మేడ ఉంది, నాకేం లాభం, ఉండని. భగవంతుడు ఎప్పుడున్నాడు కాదు, ఆనందమే ఆయన, అందుకు ఆయన కావాలి. ఇప్పుడు తెలిసింది కదా, ఆనందం ఆయన విరిచి వెలుగలేదు. ఆనందం కావాలంటే ఆయన పట్టుకోవాల్సిందే, మరొక చోట్లేదు. వెలుగు కావాలంటే సూర్యుడిని పట్టుకోవాలి, ఆనందం కావాలంటే ఈశ్వరుని పట్టుకోవాలి. ఇంకెక్కడ ఆనందం లేదు, భ్రాంతి తప్ప. ఆనందం 2 లక్షణాలు సత్ చిత్తతో ఉంది ఇక్కడ. కానీ సత్ అనేది సంధిని శక్తి అయితే, చిత్ అనేది సంవిత్ శక్తి అయితే ఆనందం. ఆనందం అనే దానికి మొదటి రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఆనందం రుచి, రసం. ఆనందం అనుభవ విషయం, అవునా లేదండి? ఆనందిస్తున్నా అన్నది అనుభవం, అనుభవం రావాలి. అనుభవమే ఆనందం ఉందన్న విషయం అనుభవంతో తెలుస్తుంది. ఆనందం వస్తువు కనబడడానికి లడ్డు ఎంత గొప్ప కనబడి నోరు ఊరుతుంది, కానీ తింటే ఆనందం. అంటే అనుభవమే ఆనందం, ఆనందమే అనుభవం, రెంటికి వేరే తెలియదు. అందుకే ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిరియం. ఎందులో ఆనందం అనుభవం కావాలి. అనుభవం పేరు ఇంకోటి చెప్పాను మీ మొదటి నుంచి, రసం, ఆనందానుభవం. ఏ ఆనందం? పరమాత్మ యొక్క ఆనందం. అది పరమాత్మ ఆనందం ఇన్ఫినిటీ, వస్తువుల ఆనందం కన్ఫైన్, అక్కడికి కన్ఫైన్. ఆయన ఆనందం అంతం. కానీ అద్దాల్లో సూర్యుడు కన్ఫైన్, అసలు సూర్యుడు అనంతం, అనంతమైన ఆనందం. ఆనందం యొక్క లక్షణం ముందే చెప్తాడు, ఎప్పుడూ ఉంటుంది. అది జడం కాదు. కొంతమంది మద్యపానం చేసి అఖండ ఆనందంలో ఉంటారు ఇక్కడ, అది జడం, అది ఆనందం కాదు, అది జడం. ఏమీ తెలియనితనం ఆనందం కాదు. దుఃఖం లేకపోవడం ఆనందం కాదన్నాం కదా, అది ఆనందం కాదు. ఆనందం ఫుల్ కాన్షియస్, విత్ కాన్షియస్నెస్. ఆనందంగా ఉన్నానని తెలియాలి ఇక్కడ, తెలుస్తూ ఉన్న ఆనందం, చైతన్యంతో కూడిన ఆనందం. కానీ ఆనందం అనగానే సత్తు చిత్ ఇంప్లైడ్. కానీ ఆనందం వేరుగా ఒక శక్తి అని చెప్పడం కాదు, ఆనందంలోనే సత్తు చిత్ ఇంప్లైడ్. జాగ్రత్తగా వినండి. సత్తుకి ఏం పేరు పెట్టాం? సంధిని. చిత్తుకి ఏం పేరు పెట్టాం? సంవిత్. ఆనందం పేరు హ్లాదిని. ఆ హ్లాదిని శక్తియే రాధా, అది చెప్తున్నాను ఇక్కడ. అది ఆనంద స్వరూపం. ఎవరు ఆనందం? పరమాత్మ ఆనందం. పరమాత్మ అంటే ఎవడు? మళ్ళీ మొదలెట్టారా? అనేకముగా ఆయన జగత్తుని తన నుంచి వ్యక్తం చేసినవాడు. ఏ శక్తితో? తన శక్తితో. ఆ శక్తి స్వరూప శక్తి. ఆ శక్తి సృష్టి కూడా చేస్తుంది ఇక్కడ. అంటే సచ్చిద్రూపమైన హ్లాదిని శక్తి, ఆనంద శక్తి అయింది ఇక్కడ. ఆనంద శక్తి రాధా, ఆవిడ అసలు శక్తి. ఆ శక్తితో ఈ సృష్టి చేస్తుంది. ఈ సృష్టికి జ్ఞానం కావాలా? అయితే నేను సరస్వతి అవుతా. ఈ సృష్టికి ఐశ్వర్యం కావాలా? అయితే లక్ష్మి వస్తా. ఈ సృష్టికి ధర్మరక్షణ చేయాలా? అయితే దుర్గవుతా అని సృష్టి కోసమే ఆవిడ దుర్గా సరస్వతి అన్నీ అయింది. ఆవిడ మాత్రం ఆయన ఎంజాయ్ చేస్తూ కూర్చుంది బ్రహ్మముని. ఆవిడకి ఏం పట్టదు కదా. సృష్టి కోసం తన నుంచి కొన్ని శక్తులు పెట్టేసింది. ఎప్పుడు ఆ బ్రహ్మమును అనుభవిస్తూ, ఆనందరూపుడు కదా, ఆనంద అనుభవం కదా, బ్రహ్మను అనుభవిస్తూ కూర్చుంది, ఇంకేం పట్టదు. ఆయన ఏమిటి? ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు.
అందుకే చక్రాలు, శంఖాలు, బాణాలు, ధనుస్సులు, త్రిశూలాలు ఉండవు. వేణువు ఊదుకుంటూ కూర్చుంటాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టి కోసం అన్న అవసరం ఏం చేయను నేను. చతుర్భుజాలు పట్టుకుని స్థితికారకుడిని అవుతా, త్రిశూలం పట్టుకుని సంహారకారకుడు అవుతా, ఇంకా అవసరమే ధనుస్సు పట్టుకొస్తా ధర్మరక్షణ కోసం. కానీ ఇవేవి వదిలేసి వేణువు ఊదుకుంటూ కూర్చుంటారు. నాకు వీటికి సంబంధం లేదు. అంటే సృష్టికి సంబంధం లేని శక్తి, సృష్టికి అతీతమైన శక్తి. బ్రహ్మం అలా ఉంటే ఆనందం అలా ఉంది. బ్రహ్మానందం బ్రహ్మంతోనూ ఉంది, పక్కకు చూడదు, బ్రహ్మంతో కలిసిపోయి ఉంటుంది. బ్రహ్మానందం బ్రహ్మమునికి వేరుగా ఉందా? బ్రహ్మము ఆనందం ఒకటే. కనుక ఆ బ్రహ్మము ఈ తన నుంచి కలిగిన జగత్తులో పట్టు వదలకుండా పట్టుకునే ఉంది. ఇక్కడ కెరటాలన్నీ సముద్రం యొక్క కర్షణంలోనే ఉన్నాయి. కర్షణం అంటే పట్టుకుంటా, ఆధారశక్తి పట్టుకున్నాయిలేగా. జగత్తంతా ఎవడి యొక్క పట్టులో ఉందో వాడు కృష్ణుడు, అతడే బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క అఖండానందమైన కళాదినియే రాధ, ఆ కళాదిని కృష్ణ. అదే శక్తిత్వాన్ అనుతంచేత్యం. ఇక్కడ మాట చెప్తున్నాడు. ఈ సూత్రంతో రాధమ్మని తెచ్చుకోవచ్చు. మరి బృందావని చెప్తే రాధావిడ నేనే రా బాబు అని చెప్తుంది. ఇక్కడ ఆనందం అందరికి కావాల్సింది ఏది? ఆనందమే. అందుకే రాధ కావాలి ఇక్కడ. ఆ ఆనందం తగిలితే కానీ బ్రహ్మము నీకు అర్థం కాడు. అప్పుడు బ్రహ్మము ఆనందం ఒకటనే విషయం అర్థమవుతుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనో బ్రహ్మ, మీమాంసలన్నీ అయిపోయాక అవన్నీ సగం సగమేనైనా అసలు సత్యం ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము. కనుక బ్రహ్మ ఆనందములు. బ్రహ్మము కృష్ణుడు, ఆనందం రాధ, బ్రహ్మానందమే రాధాకృష్ణ స్వరూపము. ఇది శక్తి గురించి చెప్తున్నారు. అటువంటిది రాధాదేవి యొక్క తత్వం నాయనా అని వివరిస్తూ, అలాంటి కృష్ణు భగవద్ అనుభూతి ఆయన సర్వకర్త అయిన ఈశ్వరుడిగా ఆశ్రయించినా లభిస్తున్నది, నీలో ఆత్మగా ఆయన ఉన్నాడని తెలుసుకున్నా లభిస్తుంది. రెండు విధాలుగా కూడా పట్టుకోవాల్సింది బ్రహ్మమునే. సర్వకర్త అన్నప్పుడు అన్ని ఆయన అధీనంలో ఉన్నాయి, తప్పకుండా ఆయన భక్తులు అయిపోతాం. ఇన్ని ఆయన అధీనంలో ఉన్నాయంటే వెంటనే పాదాక్రాంతులు కావు, అది భక్తి. ఎవరి అధీనంలో ఉన్నాయో ఆయన ఆత్మకు వేరుగా లేడు. అంటే ఎంత దగ్గరున్నాడు నాకు ఆయన, ఎంత దగ్గరవాడా, అంత దగ్గరవాడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు. ఎంత బాగుందండి ఆనందం. మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయనేల ఎదలో నీ ఉండగా ఇతరములేలా అన్నాడు అన్నమయ్య. మొదలంటూ ఉంటే దానికి నీళ్ళు పోయొచ్చు, కానీ కొనలకు నీళ్ళు పోస్తే ఏం లాభం అయ్యా? ఎదలోనూ ఉన్నావు, నిన్ను ఆస్వాదిస్తా, నాలో నిన్ను అనుభవిస్తా. ఇదైనా అదైనా కూడా ఈశ్వరానుభవమేగా. అది ఇంతవరకు చెప్పినటువంటి సిద్ధాంతం యొక్కది. కనుక ప్రకృతి ఇత్యాదుల విషయం వచ్చినప్పుడు ప్రకృతి ఒకటి ఉంది కదా అంటే ప్రకృతి ఆయనకు వేరుగా లేదు అని పట్టుకున్నాడు. ఇక్కడ ప్రకృతి ఉంది, ప్రకృతి వల్ల జరుగుతోంది అంటే సాంఖ్యమైపోతుంది. ప్రకృతి ఆయన నుంచి వేరు కాదు, శక్తి అది. ఆ శక్తి ఆయనకి భేదం లేదు. అది చెప్పడం కోసమే శ్రీ విద్యుద్భవించింది. ఇక్కడ ఆ రహస్యమే ఇక్కడ చెప్పబడుతుంది. అందుకే అనారాధ్య రాధాపదాం భోజయుగ్మం. అలాంటి పరమానంద స్వరూపుడైన పరమాత్మని పరమానందంతోనే పట్టుకో. ఆ పరమానందమే ప్రేమ. మరి పరమానందంతో పట్టుకోవడం మా వల్ల పట్టలేదని ఏడుపు వస్తుంది. ఎందుకు? అల్ల తీరలేదు, ఇల్లు తీరలేదని. అప్పుడు ఆయన నువ్వు పట్టుకోలేదు, అందువల్ల తీరట్లే. ఆయన్నే పట్టుకో. ఆయన వల్ల ఇది రాలేదని కదా అని కంప్లైంట్. ఆయన వల్ల ధనం రాలేదు, ధనం వస్తుంది అనుకుంటే నీకు ఆయనకి మధ్య ధనం ఉంది కనుక ఆయన పూర్తిగా పట్టుకోలేకపోయాను. ఇక్కడ మొత్తం ఆయన పట్టుకోలేదు పోవాలి. ఆయన్నే ప్రేమించు, ఆయన ప్రేమించడం నేర్చుకో, చాలంతే. ఎలాగోలో కనెక్ట్ అవ్వు. తెలిసి పట్టుకో, తెలియక పట్టుకో. తెలియక పట్టుకునేది ప్రేమే, తెలిసి పట్టుకునేది ప్రేమే. తెలిసి పట్టుకుంటే జ్ఞాన ప్రేమ, తెలియక పట్టుకుంటే ప్రేమ, అంతే. ఇక్కడ మొత్తానికి కావాల్సింది ఏమిటి? ప్రేమ. కానీ తెలియక పట్టుకున్న గోపికలకి ప్రేమే, తెలిసి పట్టుకున్న సుఖాది మహర్షులకి ప్రేమే. ఇద్దరు ప్రేమలోనే పర్యవసానం అయిపోయారు ఇక అన్నారు. ఇక్కడ ప్రేమ అలవాటు చేసుకో, పరమాత్మను ప్రేమించడం నేర్చుకో. నాకు ఈ బ్రహ్మజ్ఞానాలు సర్వము ప్రకృతి మీమాంస లేదా, బతికిపోయావు, హాయిగా ప్రేమించు. ఎందుకంటే అవి వస్తేనే నీకు ఇన్ని చెప్పాల్సి వచ్చింది. అంటే జ్ఞానంతో నేను చెప్పినా నీకు పరమాత్మ పట్టుకోవాలని చెప్తున్నాను. అందుకు ఇంత చర్చ చేశాడు జ్ఞానుల కోసం. ఏదీ లేదు ప్రేమ అంటావా, అది ఇచ్చిస్తే చాలా బాగుంటుంది. అదైతే ఈ జన్మలోనే మోక్షం. ఒక వృద్ధురాలు ఉండేది ఇక్కడ, ఆమెకి ఏమీ తెలియదు, అమాయకురాలు. గురువుగారు అంటే చాలా భక్తి, అదొక్కటి. గురువుగారి వల్ల తరిస్తాను ఒక నమ్మకం. ఆ వృద్ధురాలికి గురువుగారు వెళ్తూ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, ఇదిగో అని కృష్ణుడు విగ్రహం ఇచ్చి, ఈ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోను, నీ పిల్లాడిని చూసుకో, వీడికి ఏ లోటు లేకుండా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. ఆవిడకి ఏం తెలియదు. ఆ పిల్లాడిని పట్టుకుంది, కృష్ణ అని పిలుస్తూ గురుగారు చెప్పిన పేరుతో. ఆయన పరమాత్మ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, ప్రకృతి, పురుషుడు, వివేకము, ద్వైతము అవేం లేవు. వాడికి ఒక ప్రేమ పెట్టుకుంది ఆయన పట్ల.
అయితే ఎప్పుడు ఆ పిల్లాడి కోసమే కలవరపడడం, ఆయనకే పెట్టుకోవడం ఇవి చేస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళకి వేళాకోళం సహజం కదండి. చిన్న పిల్లలు ఏడిపించడం మొదలెట్టారు. అమ్మ నీకు తెలుసా ఈ మధ్య మన ఊళ్ళోకి తోడేళ్ళు ఎక్కువ వస్తున్నాయి, నీ పిల్లాడిని ఎత్తుకుపోతే జాగ్రత్త అన్నారు ఇక్కడ. అనగానే ఆవిడ ఇంకా నిద్రపోలేదండి. గుమ్మ దగ్గర కర్రపట్టు కూర్చుంది. తోడేలు వచ్చేస్తుందేమో ఆ పిల్లాడిని తినేస్తుందేమో అని. మాటికి పిల్లాడిని చూసుకోవడం, తోడేలు రాకుండా చూసుకోవడం, ఇదే పని. కంటి మీద కునుకులేదు. ఆ పిల్లాడి దగ్గర కూర్చుని అన్ని రకాలు చేసి పెట్టడం చేయడం, ఇదే ఆయనకి. అలాంటివంటే భలే సరదా తెలుసా. నాలుగు ముక్కు మూసుకొని చేసే జపాల కంటే అమాయకంగా చేసే ప్రేమ ఆయనకి ఎంత ఇష్టమో. రోజు అన్నీ పుచ్చుకునేవాడు ఆయన ఇక్కడ. ఇలా ఎంతకాలం ఆడిస్తాడు బొమ్మగా, ముక్తి ఇవ్వడం. ఒకరోజు వచ్చాడు ఆయన ఇక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ. ఎంత చక్కగా వచ్చాడు. అమ్మా ఏంటమ్మా అన్నాడు. ఎవరు నువ్వు అన్నది ఇక్కడ. నేనా? నువ్వు రోజు పూజిస్తావే వాడిని. కాదు, వాడు వేరు నువ్వు వేరు. నువ్వెవరో చెప్పు నాకు ఇక్కడ అంటే. నేనా? నీకు చెప్తున్నా వాడినే. అయితే నేను నమ్మను, వాడు అక్కడ ఉన్నాడు, నువ్వెవరో చెప్పను గట్టిగా అంటే. సృష్టిస్తులని చేసే ముల్లోకాలకు ప్రభువుని నేను, నీకేం వరం కావాలో ఆ వరం కోరుకుంటే లోపల నా పిల్లాన్ని తోడేలు తినేయకుండా చూడండి ఇక్కడ. ఏమిటా భక్తి అంటారు ఇక్కడ. ఎంత అందమైన భక్తి. ముక్తిమ్మని అడగలే, వరమిమ్మని అడగలే, లోపల నా పిల్లాన్ని తోడేలు తినేయకూడదు అంతే ఇక్కడ. ఆయన కృష్ణుడు పరమాత్మ, ఆయన తోడేలు తినేయడం ఏంటి? ఆ తెలివితేటలు ఆవిడికి లేవు. పోనీ ఇలాగొచ్చాడు, ఈ తోడేలు తినేస్తాను టెన్షన్ అంతా ఎందుకు, బొమ్మలు సాగిని మొక్తే పరమిస్తాడు వెళ్ళిపోతానా, అది లేదు ఇక్కడ. ఆలోచించుకోండి, అన్కండిషన్డ్ అనేది అలా కనబడుతుంది ఇక్కడ. ఆయన అన్నాడు, నీకు బొమ్మ పట్టుకురా, తోడేలు భయం లేని చోటుకు తీసుకెళ్తానన్నాడు ఇక్కడ. పట్టుకొచ్చింది, చెయ్యి పట్టుకున్నాడు, పరంధామంలో ఐక్యమైంది అతను. ఎంత అందమైన విషయం కనుక. ఇప్పుడు చెప్పిందంతా చెప్పి ప్రేమ పెంచుకొండర్రా అని దీని యొక్క సారం. లేదయ్యా మధ్యలో ప్రకృతి ఉంది, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అందరిలో ఉంటే ఆయనకి మాత్రం ఇబ్బంది లేదా అంటే ఉండదు. అన్నిట్లో ఉన్న సూర్యుడికి ఇబ్బంది లేనట్టు. అందుకు చెప్పుకొస్తున్నాడు ఒక్కొక్కటి కూడా. మరి ఆయన ఐశ్వర్యం అఖండమా? అఖండమే. ఆయన ఐశ్వర్యం సహజం. ఇవన్నీ చెప్తున్నాడు. మరి ప్రకృతిగా కనబడే శక్తి ఏది? ఆయనకు వేరు కాదు, ఇది తెలుసుకో అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. కానీ సర్వ జగత్తు పరమేశ్వర స్వరూపమే. అది పరమేశ్వరుని యందు భక్తి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. నువ్వు తెలుసుకున్నా తెలియకున్న ప్రేమను పెంచుకోవడమే సాధన. ఇది దీని యొక్క సారాంశం అండి. అది తేలిగ్గా కలగదు. అంత నిష్కపటమైన ప్రేమ రావాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి. అందుకే ఇప్పుడు ఏంటంటే వినాలి, మననం చేయాలి, అంతరంగ సాధన శమధమాదులు తెచ్చుకోవాలి. అప్పుడు ఆ బ్రహ్మానందపు రుచి తగిన ప్రేమను పొందుతావు అని అఖండమైన పరమభక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఇక్కడ పూర్తి చేసి, ఇక్కడ నుంచి నీకు చెప్తున్న విషయం ఏంటైనా, భక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అని మొదలు పెడుతున్నాడు ఇక్కడ. మొత్తాన్ని శక్తికి శక్తిమంతుడికి భేదం లేదనే వాక్యము ఎన్ని శాస్త్రాలు చెప్తున్నాయని, శక్తిమతోర్భేదం వదంత్యపరమార్థత అభేదం చానుపశ్యంతి యోగినస్తత్వచింతకా. శక్తికి శక్తిమంతునికి భేదము లేదు. ఎవడి బుద్ధి అజ్ఞానంతో ఉంటుందో, పరమార్థ దృష్టి ఉండదో, వదంతి అపరమార్థత. పరమార్థ దృష్టి లేనివాడు వాళ్ళిద్దరికీ భేదం ఉందని చెప్తాడు. పరమార్థ దృష్టి ఉన్నవాడికి రెండు ఒకటే. వాడి శివశక్తి రూపిణి అని అంటాడు. ఈ తత్వాన్ని మనం రాధాకృష్ణులని, పార్వతీ పరమేశ్వరులని, సీతారాములను కూడా ఉపాసిస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఇద్దరిని కలిపేమో. శక్తిమంతులకు భేదం ఇంత తీసుకొచ్చి మన ఉపాసనా సౌలభ్యం కోసం ఈ చర్చ. కానీ వేదాంతం ప్రతిపాదించే శక్తిమాన్ అనే తత్వం ఏదుందో, సృష్టికర్త ప్రకృతి నిర్వాహకుడైన ఈశ్వరుడు, ఈ రెండిటికున్న అనుబంధం ఏదుందో అదే భక్తిలో మనం ఉభయ రూపాల్లో ఉపాసిస్తున్నాం. ఉభయం వేరు కాదు, ఒకటని తెలుసుకోండి విద్య మనకు కావాలి. అదే ఉపాసన. కనుక భక్తికి, బ్రహ్మజ్ఞానానికి, ఉపాసనకి ముడిపడిపోయింది. ఇప్పుడు వీరినే కొందరు సీతారాములు అంటారు, కొందరు రాధాకృష్ణులు అంటారు. అని శుద్ధమైన ప్రేమతత్వం వ్యక్తం చేసే రాధాకృష్ణ స్వరూపాన్ని మనం ఇక్కడ మననం చేసుకున్నాం. ఆ రాధాదేవియే ఇన్ని రూపాలుగా గోచరిస్తున్నది అని చెప్తూ, భక్తి లక్షణాలు కొన్ని ఉంటాయనైనా, వీడికి నిజంగా భక్తి పండింది, వీడి భక్తి శుద్ధమయ్యింది అని. భక్తి శుద్ధిట చూడండి. అరే భక్తే శుద్ధం కదా. భక్తి శుద్ధం ఏంటంటే మనం భగవంతుడి భక్తి లేకుండా ఇక్కడికి వచ్చామా. కానీ కొంతమంది ప్రవచనం అయిన వెంటనే ఆ పరాభక్తి జన్మకు వచ్చేటట్లేదు అన్న వాళ్ళని చాలామంది చూసాం. అంటే జన్మకి రాదు అని ఫిక్స్ అయిపోయారు. అంటే నేను ప్రాక్టీస్ చేయనని చెప్పడం ఇక్కడ. ఇప్పుడు చేస్తే ఎప్పటికైనా వస్తుంది. ఏమో నీకేం తెలుసు, నువ్వు సాధన చేయి, ఈ జన్మకి ఇచ్చి వచ్చి ఈశ్వరుడు. మనం చెప్పలేం, ఈశ్వరానుగ్రహం చెప్పలేం. అంటికి మించి అదొకటి ఉంది ఇక్కడ. సాధన చేయాలి. ఇది భక్తి శుద్ధమైతే అంటే పరమాత్మ శుద్ధ భక్తి అంటే కేవలం ఆయన మాత్రమే,
అనే భక్తి పెరిగితే కొన్ని లక్షణాలు కనబడతాయి మనలో. దాన్ని బట్టి భక్తి యొక్క శుద్ధత తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత సూత్రంలో తత్పరిశుద్ధిస్తూ గమ్యా లోకవల్లింగేభ్య. లింగేభ్య అంటే లక్షణముల ద్వారా, చిహ్నముల ద్వారా కనబడతాయి. మీకు ఎవరి మీదైనా ప్రేమ ఉన్నా అది పోల్చి వచ్చి మీరు ఎంత దాచుకున్నా, వాడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనే దాన్ని బట్టి వాడి పట్ల నీకు ప్రేమ ఉందా లేదో పోల్చవచ్చు. అలాగే భగవంతుని పట్ల ప్రేమ ఉన్నవాడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాల నుంచి వ్యక్తమైతే భక్తి శుద్ధమైనట్లే. లోకవత్ అన్న అంటే లోకంలో ఉన్న ఉదాహరణలు లాంటివి. ఒక 10 మంది వచ్చారు అనుకోండి, రండి కూర్చోండి అంట. అందులో నాకు ఇష్టమైన వాడు వచ్చాను అనుకోండి, వచ్చారా రానైనా కూర్చో. తేడా ఉంటుందా లేదో చూడండి ఇక్కడ. దాన్ని బట్టి వాడు నాకు అందరూ ఒకటేనండి వాడు అన్న పోల్చివచ్చు. మీరు లోకంలో లాగానే పోల్చి వచ్చేయా లక్షణాలతో. కానీ భగవంతుని పట్ల ప్రేమ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో వస్తుంది. ఇక్కడ చూడండి, అందరూ ఒకేలాగా ఎక్స్ప్రెస్ చేయరు. అది కృష్ణ పరమాత్మ హఠాత్తుగా గోపికల మధ్య సాక్షాత్కరిస్తే అంతవరకు అందరి ఏడుపు ఒక్కటే, కృష్ణుడు కావాలని. ఏడ్చి కృష్ణుడు వచ్చాక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అప్రోచ్ అయ్యారు. ఇక్కడ ఒక ఆవిడ వస్తూనే కృష్ణుడు కాళ్ళు పట్టుకుంది, ఇంకొక ఆవిడ వచ్చి ఆయన చెయ్యి తీసి భుజానికి వేసేసుకుంది, ఇంకొక ఆవిడ అలా చూస్తూ ఏడుస్తున్నది. పక్కన ఆవిడ అంది, ఇందాక మాయమైపోయాడు ఎందుకు నడుగోని అడిగితే మళ్ళీ మాయమైపోతాడేమో అన్నది. ఇక్కడ ఇంకొక ఆవిడ ఏమిటారో కొరకొర చూస్తుంది ఆయన వైపు, అంత పని చేస్తావు కదా అని. ఇక్కడ ఇందులో ఎవరిది ప్రేమ కాదు, నువ్వు కొరకరా చూస్తున్నావు కానీ పో అండ్ ఆయన ఆ కొరకర వెనక ప్రేమే. నా కోసం ఏడిచిన పెళ్ళి ఇవిడ అందరిని చూశాడు ఆయన ఇక్కడ. ఎందుకంటే ఇదే వికారాలు ఆయనకి లేవు, అందరిలో కామన్గా ఉన్న ప్రేమను మొత్తం చూశాడు. ఆ ప్రేమానుభవం రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఉంటాయ్యా అంటూ ఇక్కడ ఒక పెద్ద సూత్రం ఇస్తాడు. ఆ సూత్రం భాష్యంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క ఉదాహరణ చూపిస్తారండి సప్రేశ్వరాచార్యుల వారు, నారాయణ తీర్థుల వారు. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఇందులో శాస్త్రం కదా, ఇది ఒక టర్మ్ ఇస్తుంది, శాస్త్రం టెర్మినాలజీని ఇస్తుంది మనకి. అలాగే రకరకాల భక్తి లక్షణాలు ఉంటాయి. ఈ టెర్మినాలజీలో మొత్తం 12 టెర్మినాలజీలు. ఈ 12కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉదాహరణ చూపిస్తాడు పురాణాల్లోంచి తీసి. అద్భుతం. ఆ అద్భుతం ఏంటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు స్వస్తి. ఈ 12 లక్షణాలు ఏంటో వినడానికి రేపు సిద్ధమైపోతాం. అక్కడ ఇవాళ చర్చ మననం చేసుకోండి, లోతేందో ఒప్పుకుంటాం. ఈశ్వరుడి తప్ప మరొకటి లేదు అనేది మొత్తం చర్చ యొక్క సారాంశం. ఒకటే వాక్యం, నారాయణుడి తప్ప మరొకటి లేదు 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 లేదు. జీవుడున్నాడు, శరీరం ఉంది, ప్రకృతి ఉందంటే ఆయన తప్ప వేరు కాదు అది చెప్పడం ఇంతవరకు జరిగిన తాత్పర్యం. కనుక నీకు అది అర్థం కాకపోయినా ఈశ్వరుడి తప్ప అన్యము లేదని ఆయన ప్రేమ అంటే చాలు. ఇక్కడ ఆ ప్రేమ కలిగించడమే జ్ఞానం యొక్క పరమావధి. ఆ ప్రేమ ఉంటే తరించిపోతామనడానికి ఒక చిన్న ఉదాహరణ కథ చెప్పుకోవడం జరిగింది. అటువంటి అఖండ ప్రేమ స్వరూపిణి, ఆనంద స్వరూపిణి రాధాదేవి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.